వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఆల్రెడీ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అండ్ యూనిట్ 5 ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో యూనిట్ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎంబీఏ స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనేది ప్రాబ్లమ్స్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. అప్పుడే మీకు ఓ గ్రేడ్ వస్తుంది. అట్లీస్ట్ పాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా కనీసం అంటే 3 ప్రాబ్లమ్స్ అన్నా ప్రిపేర్ కండి. అండ్ 2 థియరీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా. అండ్ ఇది మొత్తం ప్రాబ్లమ్స్ బేస్డ్ సబ్జెక్టు కాబట్టి మీకు ఓ గ్రేడ్ రావాలంటే ప్రతి యూనిట్లో ప్రాబ్లం అటెంప్ట్ చేస్తేనే వస్తుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూనిట్ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 3లో లార్జ్ శాంపుల్ టెస్ట్ మీద ఉంటాయి. యూనిట్ 4 వచ్చేసి స్మాల్ శాంపుల్ టెస్ట్ మీద ఉంటుంది. సో ఈ యూనిట్ 3లో వచ్చేసి లార్జ్ శాంపుల్ టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. లార్జ్ శాంపుల్ టెస్ట్ అంటే వెన్ శాంపుల్ సైజ్ ఇస్ గ్రేటర్ దెన్ 30. సో అంటే శాంపుల్ సైజ్ అంటే ఒక శాంపుల్ అనేది వాళ్ళు ఒక శాంపుల్ అనేది టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ అంటేనే ఒక శాంపుల్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ శాంపుల్ సైజ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ 30 ఉంటే లార్జ్ శాంపుల్ టెస్ట్ అని, లెస్ దాన్ 30 ఉంటే స్మాల్ శాంపుల్ టెస్ట్ అని అర్థం. అండ్ ఈ వీడియో యూనిట్ 3లో వచ్చేసరికి టోటల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి లార్జ్ శాంపుల్ టెస్ట్ మీదనే ఉంటాయి కాబట్టి ఇది స్మాల్ శాంపుల్ లార్జ్ శాంపుల్ అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టోటల్ యూనిట్ 3 వచ్చేసరికి ఇందులో ఉండేది మనకు లార్జ్ శాంపుల్ టెస్ట్. అన్ని శాంపుల్స్ గ్రేటర్ దాన్ 30నే ఉంటాయి. సో శాంపుల్ అంటే ఏదో ఒకటి తీసుకొని ఎంక్వైరీ చేయడం శాంపుల్ తీసుకొని. సో కాబట్టి ఆ శాంపుల్ ఏమంటారు, ఈ శాంపుల్కి సంబంధించింది యూనిట్ 3లో లార్జ్ శాంపుల్ టెస్టుల మీదనే ఉంటాయి కాబట్టి ఇంకా నేను సమ్స్లో ఇది లార్జ్ శాంపులా స్మాల్ శాంపుల్ అనేది చూపించడం జరగదు. ఎందుకంటే యూనిట్ 3లో ఉండే ప్రతి ప్రాబ్లం వచ్చేసి లార్జ్ శాంపుల్ టెస్ట్ మీదనే ఉంటుంది. సో యూనిట్ 3లో మనం ప్రాబ్లమ్స్ చూస్తే ఇక్కడ చూడండి, లార్జ్ శాంపుల్ టెస్ట్ మీదనే ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి కాబట్టి సో మీకు ఈ లార్జ్ శాంపుల్ టెస్ట్ మీదనే ఈ యూనిట్లో సమ్ములు ఉంటాయి కాబట్టి మీరు లార్జ్ శాంపులా స్మాల్ శాంపుల్ అనేది చూడాల్సిన అవసరం లేదు. సో వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చేసరికి 5 టాపిక్స్ మీద ఉంటాయి. టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్, 2 ప్రపోర్షన్, 1 మీన్, 2 మీన్, 2 స్టాండర్డ్ డివిజన్. మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే ఈ 4 టాపిక్స్ మీదనే మనకు సమ్స్ వస్తాయి. సో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్లో ఓన్లీ 1 ప్రపోర్షన్, 2 ప్రపోర్షన్, 1 మీన్, 2 మీన్, సో వీటి మీద వస్తాయి. సో మీకు స్టాండర్డ్ డీవియేషన్ కూడా కావాలంటే కమెంట్ చేయండి, సపరేట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఓన్లీ నేను 1 ప్రపోర్షన్, 2 ప్రపోర్షన్, 1 మీన్, 2 మీన్ మ్యాక్సిమం 99% ఇందులో నుంచే సమ్స్ వస్తాయి కాబట్టి ఈ 4 టాపిక్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు స్టాండర్డ్ డీవియేషన్ కూడా కావాలంటే కమెంట్ చేయండి. సో మీకు కావాలంటే నేను సపరేట్ వీడియోగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 1 ప్రపోర్షన్ అంటే ఏంది, ఇప్పుడు శాంపుల్స్ ఉంటాయి. టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ అంటే ఏంటంటే 1 శాంపుల్ ఉంటుంది. టెస్ట్ ఫర్ 1 అంటే 1 శాంపుల్. సో టెస్ట్ ఫర్ 2 అంటే 2 శాంపిల్స్. సో టెస్ట్ ఫర్ 1 మీను, టెస్ట్ ఫర్ 2 మీన్స్. అంటే టెస్ట్ ఫర్ 1 శాంపుల్, ఒక్క శాంపుల్ తీసుకొని ఆ శాంపుల్ని ఎంతమంది ఏమంటారు, ఎంత ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్స్ ఏమంటున్నారు అనేది. సో ఇక్కడ 2 శాంపిల్స్ తీసుకొని వారి యొక్క 2 ఒపీనియన్స్ ఆ ప్రోడక్ట్స్ మీద ప్రపోర్షన్ అంటే వెయిటేజ్. సో అది టెస్ట్ ఫర్ 1 మీన్ అంటే ఒక మీన్ ఇస్తారు, ఆ మీన్ మీద టెస్ట్ చేస్తాం. ఇక్కడ 2 మీన్స్ మీద. సో ఈ 4 అనేది ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్, టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్, టెస్ట్ ఫర్ 1 మీన్, టెస్ట్ ఫర్ 2 మీన్స్. సో ఈ ఫార్ములాస్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేది కూడా నేను ఎలానో చెప్తాను, ఒకసారి చూడండి. ఈ ఫార్ములాస్ కూడా ఇక్కడ మనకి ఏముంది, ఇది స్మాల్ పి, ఇది బిగ్ పి. సో స్మాల్ పి అంటే ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేస్తే వస్తుంది. అంటే ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అంటే ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్. సో వాళ్ళు నెంబర్ ఆఫ్ శాంపుల్స్ చెప్పిన ఓన్లీ 1 శాంపులే. సో అందులో ఏమంటారు, 1 శాంపుల్నే ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనేది. సో ఎన్ను. సో ఇక్కడ వచ్చేసి 1 శాంపుల్లో అది సమ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. పి అంటే ఏంటంటే ఎక్స్ బై ఎన్, బిగ్ పి అంటే N1 P1 ప్లస్ N2 P2 డివైడెడ్ బై N1 ప్లస్ P1. ఓన్లీ ఫార్ములాస్ మాత్రం. ఇక్కడ 1 ప్రపోర్షన్, ఇక్కడ 2 ప్రపోర్షన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి,
ఇక్కడ 1 ప్రపోర్షన్ అంటే ఫార్ములా కూడా కింద రూట్, 2 ప్రపోర్షన్ కూడా కింద రూట్ అనేది యాస్టీజ్ ఉంటుంది. ఇక్కడనేమో మనకు 1 ప్రపోర్షన్ అన్నాం కాబట్టి 1n మాత్రమే ఉంటుంది కాబట్టి పీక్యూ అయితే కామన్ డివైడెడ్ బై ఎన్ 1n. ఇక్కడ 2 ప్రపోర్షన్స్ అన్నప్పుడు 2nలు ఉంటాయి. సో పీక్యూ, సో ఇదేంటిది పీక్యూ డివైడెడ్ బై ఎన్ అంటే పీక్యూ ఇంటూ 1/n. ఇక్కడ మనకు 2 ప్రపోర్షన్లు అంటే 2nలు ఉంటాయి కాబట్టి 1/n1 ప్లస్ 1/n2 ఉంటుంది, అంతే సేమ్. సో ఈ రకంగా ఉంటుంది. మీద వచ్చేసరికి ఇక్కడ మనకు 2 ప్రపోర్షన్లు అంటే p1 మైనస్ p2 చేస్తాం. ఇక్కడ ఓన్లీ 1 ప్రపోర్షన్ మాత్రమే ఉంటుంది కాబట్టి స్మాల్ పీలో నుంచి బిగ్ పీ మైనస్ చేస్తాం, ఇది. సో నెక్స్ట్ టెస్ట్ ఫర్ 1 మీన్, టెస్ట్ ఫర్ 2 మీన్ అంటే సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 1 మీన్ మాత్రం ఉంటుంది కాబట్టి ఇది వస్తుంది. ఇక్కడ 2 మీన్స్ ఉంటాయి కాబట్టి x1 మైనస్ x2 వస్తుంది బార్. సో మీన్ అంటే x బార్. సో ఇలా వస్తుంది. కింద వచ్చేసి ఇక్కడ మనకు స్టాండర్డ్ డేవియేషన్ n అనేది ఒకటే ఉంటుంది. సో ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మాత్రం 2 స్టాండర్డ్ డేవియేషన్లు ఉంటాయి, 2 ఎన్లు ఉంటాయి. సో 1 స్క్వేర్ n1 ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n2 అండ్ ఇక్కడ రూట్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా ఇక్కడ మాత్రం మ్యూ ఉంటుంది. సో ఇవి ఎలా అప్లికబుల్ చేసుకోవాలంటే మనకు ఇక్కడ టెస్ట్ ఫర్ 1 మీన్ అనేది వాళ్ళు ఏమి ఇవ్వరు. సో టెస్ట్ ఫర్ 1 మీన్ ఇస్తున్నా, టెస్ట్ ఫర్ 2 మీన్ ఇస్తున్నా, 2 ప్రపోర్షన్స్ ఇస్తున్నా, 1 ప్రపోర్షన్ ఇస్తున్నా అని వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఒక ఏమంటారు ప్రాబ్లం ఇస్తారు, మనమే కనుక్కోవాలి ఇది అనేది. సో ఇక్కడ మనకు 2 స్టాండర్డ్ డేవియేషన్లు వచ్చినాయంటే అర్థమైంది దేంట్లోని 2 స్టాండర్డ్ డేవియేషన్ టెస్ట్ ఫర్ 2 మీన్ అని అర్థం చేసుకోవాలి. 2 మీన్లు వస్తే ఇది అని అర్థం. ఒక్క మీను ఒక స్టాండర్డ్ డేవియేషన్ వచ్చిందంటే టెస్ట్ ఫర్ 1 మీన్ అని అర్థం. ఇది వచ్చేసి టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్లో టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ అంటే అర్థమైంది. ఒక్క శాంపుల్ వస్తే 1 అని అర్థం, 2 శాంపుల్ వస్తే 2 p1 p2లు వస్తాయి కాబట్టి ఇది అని అర్థం. సో ఈ రకంగా మనం చూసుకోవాలా. సమ్స్ చూద్దాము. సో సమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ఫిల్మ్ ఫౌండ్ విత్ హెల్ప్ ఆఫ్ శాంపుల్ సర్వే ఆఫ్ ఎ సిటీ, sample survey so of a city size of sample 900, so that 3/4 of population consumes things produced by them. The film gave advertisement of goods. After 1 year a sample of size 1000 reveals the proportion of consumers. proportion సో ఇదేంటి 2 proportion మీద అని అర్థం. సో టెస్ట్ ఫర్ 1 proportion 2 proportion ఒకసారి చదవండి. ఇక్కడ మీరు వీళ్ళు ఇక్కడ ఏమడుగుతున్నారంటే శాంపుల్ 900 అన్నారు, 1 శాంపుల్ 2 శాంపుల్ అన్న. నెక్స్ట్ శాంపుల్ మళ్ళీ ఎన్ని శాంపుల్ అంటే ఏంది, ఒక శాంపుల్ ఎన్ని తీసుకున్నారు అనేది. సో ఫస్ట్ శాంపుల్ సైజ్ ఎంత 900 ఫస్ట్ శాంపుల్, సెకండ్ శాంపుల్ సైజ్ ఎంత 1000. సో 2 శాంపుల్ ఇచ్చినారు. ఇక్కడ స్టాండర్డ్ డేవియేషన్ కానీ 1 మీన్కు 2 మీన్కు స్టాండర్డ్ 1 మీన్ వచ్చేసరికి మీన్ స్టాండర్డ్ డేవియేషన్ ఉంటుంది. ఇక్కడ మీన్ ఉందా, లేదు. సో టెస్ట్ ఫర్ 1 మీన్ కాదు, టెస్ట్ ఫర్ 2 మీన్ కాదు. మళ్ళీ అంటే అర్థమైంది టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ 2 ప్రపోర్షన్. నేనేం చెప్పినాను, శాంపుల్స్ ఒక్కటి ఇస్తే 1 ప్రపోర్షన్ అని. ఇక్కడ శాంపుల్స్ ఎన్ని ఇచ్చారు, 2 ఇచ్చారు. శాంపుల్ 900 శాంపుల్ 1000. వీళ్ళు ఏమన్నారంటే శాంపుల్ సర్వేలో శాంపుల్ 900ల సైజు 3/4 ఆఫ్ ద పాపులేషన్ కన్జ్యూమ్స్ థింగ్స్ ప్రొడ్యూస్డ్ బై దేమ్ అంట. అంటే 3/4 ఆఫ్ ద పాపులేషన్ కన్జ్యూమ్స్ థింగ్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్. సో ఇంకా అంటే ఏ ఫిల్మ్ ఫౌండ్ విత్ హెల్ప్ ఆఫ్ శాంపుల్ సర్వే ఆఫ్ ఏ సిటీ సైజ్ ఆఫ్ శాంపుల్ 900. ఒక శాంపుల్ అనేది 900 శాంపుల్ సైజ్ ఉన్నది చెక్ చేస్తే 3/4 ఆఫ్ ద పాపులేషన్ ఓన్లీ ఈ ఫిల్మ్ ఏదైతే చేస్తుందో వాటినే ఏమంటారు పాపులేషన్స్ కన్జ్యూమ్ చేస్తున్నారంట. దాని గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వనప్పుడు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక 1000 శాంపుల్స్ ఆఫ్టర్ 1 year ఏ శాంపుల్ ఆఫ్ 1000. సో శాంపుల్ సైజ్ 1000 శాంపుల్స్ రివీల్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆఫ్. అంటే శాంపుల్ అంటే ఏంది, ఒక 1000 పీపుల్స్ని ఎంక్వైరీ చేయడం, ఒక 900 పీపుల్స్ని ఫస్ట్ శాంపుల్ ఏమో 900, సెకండ్ శాంపుల్ ఏమో ఒక 1000. సో ఏం రివీల్ అయింది, అదే నా ప్రపోర్షన్. అంటే ఒక 900 మందిని చెక్ చేస్తే, ఒక 1000 మందిని చెక్ చేస్తే ఏం డేటా వచ్చింది, అప్పుడు వాళ్ళకి రివీల్ అయింది ఏంది, ఎంత పోర్షన్. సో ఈ 3/4 ఆఫ్ ద పాపులేషన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సెకండ్ దాంట్లో ఏం చేస్తున్నారు చూస్తే అదో 4/5 వచ్చేసరికి ప్రొడ్యూస్డ్ బై ద ఫిల్మర్స్. అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాక, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకముందు. సో ఈ ఫిల్మ్ ఏదైతే తయారు చేస్తుందో అది. సో ఈ ఫిల్మ్ సర్వే చేస్తే ఏమన్నా అర్థమైందంటే బిఫోర్ అడ్వర్టైజ్మెంట్ 3/4 వచ్చేసరికి వీళ్ళవని, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాక అంటే ఈ 900 దాంట్లో 3/4 వచ్చేసి
ఏమంటారు 3/4 పీపుల్స్ యూజ్ చేస్తున్నారు అని అర్థం. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాక ఈ 1000 శాంపుల్స్ని మళ్ళీ ఏమంటారు చేస్తే 4/5 అనేది వచ్చిందని అర్థం. ఈజ్ దిస్ రైజ్ సిగ్నిఫికెంట్ టు ఇండికేట్ దట్ ద అడ్వర్టైజ్మెంట్ వాస్ ఎఫెక్టివ్. అంటే రైజ్ అయిందా అంటే కన్జ్యూమర్స్ ఏవైతే ఏమంటారు కన్జంప్షన్ చేస్తున్నారో సో ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాక మన ప్రోడక్ట్స్ ఎక్కువ కొంటున్నారా, ఈజ్ దిస్ రైజ్ అంటున్నారు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ లేదు, మీన్ లేదు. సో 2 ప్రపోర్షనా 1 ప్రపోర్షనా. సో 2 శాంపుల్ ఇచ్చారు అండ్ వాటి యొక్క ఎఫెక్టివ్ ఎంపని ఇస్తారు అంటే 900 అనుకో ఒక శాంపుల్, దాని యొక్క ప్రపోర్షన్ ఎంత ఇస్తారు. సో ది 1000 ఏంది ఇంకో ప్రపోర్షన్ ఇచ్చినారు. సో ఈ రకంగా వచ్చిందంటే క్వశ్చన్ టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ అని అర్థం. టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ యొక్క ఫార్ములా ఏంది, టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ యొక్క ఫార్ములా వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పినా కదా, P1 - P2 డివైడెడ్ బై PQ 1/N1 + 1/N2. సో మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ వాల్యూస్ వాళ్ళు ఫస్ట్ ఏ వాల్యూస్ ఇచ్చారో రాసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చూడండి మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ శాంపుల్ అంటే అర్థమైంది N నెంబర్ ఆఫ్ శాంపుల్స్. 2 శాంపుల్స్ ఇచ్చారు కాబట్టి దీనికేమో N1 దీనికేమో N2 పెట్టుకోవాలి. ఫస్ట్ యొక్క శాంపుల్ ఇప్పుడు X1 అంటే ఏంటంటే ఫస్ట్ యొక్క శాంపుల్ 900 సర్వే చేస్తే సో అందులో ఎంతమంది ఈ 900లో ఏమంటారు ఫేవర్గా ఉన్నారు అంటే ఈ 900కు ఇంటూ 3/4 వచ్చింది కదా. సో పాపులేషన్ 3/4 ఆఫ్ ద పాపులేషన్ కన్జ్యూమ్స్ థింగ్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ అన్నారు. సో అంటే ఈ 900 శాంపుల్లో ఇంటూ 3/4 చేసి 675 మాత్రమే సో అవి థింగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 1000లో 4/5 మాత్రం అంటే 800. అంటే వీళ్ళు ఇంతమందిని చేస్తే దీనికి ఏమంటారు ఈ ఫిమ్కి ఫేవరెటిజంగా ఫస్ట్ దాంట్లో ఏమో 675 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అమ్మను 800 అయినారని అర్థం. అది గుర్తుపెట్టుకొని వాళ్ళ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ 900 ఇది. సో X1 X2 వస్తుంది, దీని మీద ఎంతమంది అగ్రి ఉన్నారు, సో దీని మీద ఎంతమంది అగ్రి ఉన్నారు 4/5. సో ఆ రకంగా X1 X2 వస్తుంది. మనకు ఫార్ములా ఏంది P1 - P2 డివైడెడ్ బై ఇది కదా ఫార్ములా. సో P1 P2 ఎలా వస్తుందంటే వాళ్ళు N1 X1 N2 X2 ఇచ్చారు కదా, X1 డివైడెడ్ బై N1 చేస్తే P1 వస్తుంది, X2 డివైడెడ్ బై N2 చేస్తే P2 వస్తుంది. సో ఇది ఈ రకంగా మనం రాసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈజ్ దిస్ రైజ్ సిగ్నిఫికెంట్లీ టు ఇండికేట్ దట్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా ఏమన్నా రైజ్ అయ్యే ఏమంటా ఉందా అని అంటున్నారు వాళ్ళు. సో ఆ రకంగా అన్నప్పుడు ఫస్ట్ మనం ఊహించుకోవాలంటే ఏంది అజంప్షన్ చేసుకోవాలి, హైపోథసిస్ అంటారు. సో ఫస్ట్ ఏమంటుంటే నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. నల్ అంటేనే ఏంది 0 అని అర్థం. అంటే వీళ్ళు ఏం లేదు ఏమనుకుంటారు మనకి ఇక్కడ P1 P2 ఉంది. సో P1 P2 అంటే అర్థమైంది P1 P2 అంటే ఇట్ మీన్స్ P1 అంటే ఏంటంటే ఇక్కడ నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఇక్కడ మెయిన్ మన క్వశ్చన్ ఏమి ఇచ్చినారు, సో ఈ ఫార్ములా ఉపయోగించి చేయాలి, అంతకంటే ముందు మనం ఏమో ఊహించుకోవాలా. సో ఏమని అజంప్షన్ అంటే అదే. సో అజంప్షన్ అంటే మనం థింక్ చేయాలా. సో అంటే బిఫోర్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇంక్రీజింగ్ స్టేజ్ ఆర్ డిక్రీజింగ్ స్టేజ్. సో కాబట్టి మనము నల్ హైపోథసిస్ అంటేనే ఇండికేట్ చేసేది H0 అండ్ H1. ఇక్కడ వచ్చేసి మనకు P1 P2లో వచ్చినాయి. నల్ హైపోథసిస్ అంటే ఏమంటుంది అంటే అది ఈక్వల్ అంటుంది అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకుని మనకు P1 P2 రెండు ఉన్నాయి కాబట్టి P1 = P2 అంటే దెర్ ఈస్ నో చేంజ్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజింగ్. సో నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసినా అడ్వర్టైజ్మెంట్ చేయకపోయినా నీకు అంతే రిజల్ట్ వస్తుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకని నల్ హైపోథసిస్ అంటారు. నల్ అంటేనే అర్థం ఏంటిది ఏమంటారు ఎస్టిమేట్ చెయ్యరు, ఈక్వల్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏంటంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి P1 P2 వచ్చిందనుకో, ఇప్పుడు P1 పెద్ద ఉందా P2 పెద్ద ఉందా P2 అవునా. సో ఫస్ట్ మనం రాయాల్సింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఫస్ట్ P1 ఉంది కాబట్టి P1 రాయాలా, నెక్స్ట్ P2 రాయాలా. సో P1 = P2 అంటే మీరు ఎక్కువ ఏం ఆలోచించకండి, హైపోథసిసే నల్, హైపోథసిస్ అంటేనే 0 అంటే ఇంకా హైపోథసిస్కి ఏమని ఉంటుందంటే అంత ఆలోచించదు, ఏం లేదు, దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ చేంజెస్ అని ఉంటుంది. సో అది నల్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమంటారంటే మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం కదా, సో పెరుగుతాయి కదా సేల్స్, సో శాంపుల్ అనేది మనం కండక్ట్ చేస్తే నెక్స్ట్ అనేది ఇంక్రీజింగ్ స్టేజ్లోకి వెళ్తుంది అని ఇది ఇండికేట్ చేసేది H1. సో H1 వచ్చేసి ఏమంటారంటే ఇందులో ఏది లెస్ P1 P2 ఈక్వల్ రాసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఏం చూసుకోవాలంటే ఈ P1 P2లో ఏది లెస్ 0.75 కదా, సేమ్ ఇక్కడేమో P1 = P2 రాసుకోవాలి. ఇక్కడ కింది స్టేజ్కి వచ్చేసరికి ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే ఏది లెస్ P1 కదా.
సో కాబట్టి ఏమని రాసుకోవాలి, P1 లెస్ P2. సో లెస్ ఉంటే లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అనేది అర్థం, అదొక్కటి గుర్తుపెట్టుకొని. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వకపోతే 5% అనుకోవాలి. 5/100 చేస్తే 0.05 వస్తుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం లెస్ దాన్ పెట్టుకున్నామంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ అన్నారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫస్ట్ది లెస్ ఉంటుంది అవునా, బిఫోర్ అడ్వర్టైజింగ్ కాబట్టి. ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ స్టేజ్లో ఉంటుంది. సో ఈ రకం మనం థింక్ చేస్తున్నాం మీద ఆల్టర్నేటివ్. నల్లేమో దేనికి సహకరించరు, ఈక్వల్ అని మన సమయం మొత్తం వృధా చేస్తారు. సో ఆ రకంగా. సో కంప్యూటింగ్ టెస్ట్ హైపోథెసిస్ అంటే ఏంటంటే ఇది అనేది మన యొక్క ఏమంటారు, ఇది ఫార్ములా ఏది వేసుకోవాలనేది మనం ముందే చెక్ చేసుకోవాలి. N1లు P1 P2 ఇవన్నీ వచ్చినాయంటే అర్థం ఏంటంటే ఈ ఫార్ములా ఉపయోగించాలని. సో ఈ ఫార్ములాలో మనం P1 P2 ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసినాం కదా, x1 / n, x2 / n2. సో ఈ P1 Q1 రాసుకుందాం, వాల్యూస్ రాసుకుందాం, 0.75 0.8. ఇప్పుడు మనకు మ్యాటర్ అనేది N1 N2 కూడా వచ్చు. సో 1/N1 అంటే ఎన్ని శాంపుల్స్, 900 + 1/1000 రాసుకుందాం. ఇప్పుడు మనకు మ్యాటర్ ఏంది, PQలు రావాలా. P అంటే ఫార్ములా ఏంటంటే N1 P1 + N2 P2 / N1 + N2. సో N1 తెలుసు, N2 తెలుసు. P1 P2 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. P1 ఎంత, 0.75, P2 0.8. సో 900 × 0.75 + 1000 × 0.8 / N1 + N2. సో అది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.78 వస్తుంది. వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఆల్రెడీ ఈ సమ్లో మొత్తం క్యాలిక్యులేషన్ చేసి మీకు చెప్తున్నాను. సో వీడియోస్ అనేది లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో చూడకుండా ఉంటారు కదా. సో ఆ ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నా. సో P అంటే ఏంది, 0.78. Q ఎలా వస్తుందంటే 1లో నుంచి Pని మైనస్ చేస్తే Q వస్తుంది అప్పుడు. సో అప్పుడు మనం 1 - P అంటే 1 - 0.78 చేస్తే 0.22 వస్తుంది. సో మనకి ఇంకా PQ వచ్చింది కాబట్టి P1 P2 పెట్టుకున్నాం, ఇలా PQ. సో 0.78 0.22. సో నెక్స్ట్ బ్రాకెట్ 1/N1 అంటే 1/900 + 1/N2 అంటే 1/1000. సో ఇది క్యాలిక్యులేట్ మనకి ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేసుకోవాలి, సమ్ వాల్యూ వస్తుంది. ఇది ఇవి రెండింటి మైనస్ చేస్తే ఇది వస్తుంది, -0.05. అండ్ 1/900 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, ప్లస్ 1/1000 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. మళ్ళీ ఆ వాల్యూస్ని ప్లస్ చేస్తే ఇది వస్తుంది. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది వస్తుంది. ఇది డివైడెడ్ బై చేస్తే -2.63 వస్తుంది. ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇవ్వలేదు కదా, 5% అనుకోమని చెప్పినా కదా, 0.05. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి 0.05, క్యాలిక్యులేటెడ్ వాల్యూ వచ్చేసి -2.63. సో టెస్ట్ ఏం చెప్పినాను, సో దిస్ టెస్ట్ ఈస్ లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అన్న, ఎందుకంటే లెస్ ఉంది కాబట్టి, P1 లెస్ ఉంది కాబట్టి. అదే P1 గ్రేటర్ ఉంటే రైట్ టైల్డ్ టెస్ట్, అదే ఈక్వల్ నాట్ ఈక్వల్ ఉంటే 2 టైల్డ్ టెస్ట్ అంటారు. సో లెస్ ఉంది కాబట్టి లెఫ్ట్ టైల్డ్ టెస్ట్. సో మనం ఏం చెప్పినాను, 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఈ 0.05 లెఫ్ట్ టైల్డ్ టెస్ట్లో చూసుకోవాలా టేబుల్లో. సో లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ 0.05 చూసుకోమన్నా. సో లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అంటే ఏంటంటే చూడండి, ఇది లెఫ్ట్, దీన్ని 1 టైల్డ్ అంటారు, ఇది రైట్, అండ్ ఇది 2 టైల్డ్. సో మనకు లెఫ్ట్ టైల్డ్ టెస్ట్లో 0.05 చూసుకోవాలి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% అన్న, 5/100 చేస్తే 0.05 వస్తుంది. ఈ లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ అంటే ఈ 3 ఉన్నాయి. ఈ 3లో మనకి ఏంది 5% అంటే 5/100 చేస్తే 0.05 వస్తుంది. సో 0.05 ఇక్కడ ఏది ఉంది, ఇది ఉంది ఫస్ట్. సో ఇది -1.64 వస్తుంది. సో ఈ -1.64 వచ్చేసి టేబుల్ వాల్యూ ఆఫ్ జెడ్. సో టేబుల్ వాల్యూ ఆఫ్ జెడ్ ఈస్ -1.64. ఇప్పుడు మనం కంపారిజన్ చేయాలి. అజంప్షన్ అంటేనే అది కంపారిజన్, బిఫోరా ఆఫ్టరా. సో కాబట్టి మనకేమో క్యాలిక్యులేట్ చేస్తేనేమో -2.63 వచ్చింది. దీనికి సంబంధించినది లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 యూజ్ చేసి, అండ్ లెఫ్ట్ టైల్డ్ టెస్ట్ దగ్గర మనం చేస్తేనేమో మనకేమో టేబుల్ వాల్యూ -1.64 వచ్చింది. సో మనం కంపారిజన్ చేయాలి. సో కంపేర్ క్యాలిక్యులేట్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ ఆఫ్ జెడ్, అంటే క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ జెడ్ అండ్ టేబుల్ వాల్యూ ఆఫ్ జెడ్ అనేది కంపారిజన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేస్తే -2.64 వచ్చింది, టేబుల్ వాల్యూ చూస్తేనేమో -1.64 వచ్చింది. సో ఈ రకంగా మీరు రెండు రాసుకొని మీకు అర్థమైపోతుంది. సో ఈ ఏదైనా క్యాలిక్యులేటెడ్ వాల్యూతోనే కంపారిజన్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో మామూలుగా అయితే ఈ 2, 1 ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాం, మనము క్యాలిక్యులేటెడ్ వాల్యూని కంపారిజన్ చేయాలి. క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటే ఫస్ట్ మనము ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ. సో దీంతో కంపారిజన్ చేస్తే ఏది పెద్ద ఉన్నట్టు, ఇది 2 > 1 వస్తుంది. కానీ మైనస్ ఉందనుకో వాల్యూ, ఏమైపోతుందంటే దీనికి ఆపోజిట్ అయిపోతుంది. సో
సో ఇక్కడ 2 అనేది ఇలా ఉందనుకో ఇది గ్రేటర్ అయిపోతుంది. సో మైనస్ వాల్యూ ఉందనుకో అప్పుడు ఇట్లా అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకు మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లెస్ అయిపోతుంది. సో ఇది మీకు తెలుసు. సో ఏమంటారు ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ వాల్యూస్ని ఏమంటారు లెస్ అంటారు. సో -2 అనేది లెస్, -1 అనేది గ్రేటర్. సో కాబట్టి మనం కంపారిజన్ చేసేటప్పుడు -2 -3 ఇలా ఉందనుకో, -3 -1 ఉందనుకో ఆటోమేటిక్గా మనం మామూలుగా అయితే ప్లస్ ఉందనుకో మనం ఏమంటామంటే గ్రేటర్ అంటాం. మైనస్లో ఉందనుకో ఏది పెద్ద వాల్యూ ఉందో అది ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది మీకు తెలిసే ఉంటుంది. సో ఏమంటారు మ్యాథ్స్ స్టూడెంట్స్ కాని వాళ్ళకొకటి ఇది ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ ఇది తెలిసి ఉంటుంది. సో -2.64 లెస్. ఎప్పుడైనా క్యాలిక్యులేటర్ వాల్యూతో కంపారిజన్ ఇది ఇటు సైడ్ వేసుకోవద్దు. క్యాలిక్యులేటర్ వాల్యూ అందుకే ఏం రాసిన కంపేర్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఆఫ్ జెడ్ అండ్ టేబుల్ వాల్యూ ఆఫ్ జెడ్. క్యాలిక్యులేటర్ వాల్యూ ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు మనకి ఏముంది లెస్ ఉంది కదా, లెస్ ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రేటర్ ఉంటేనేమో నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేస్తాం, లెస్ ఉందంటే ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేస్తాం. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ. సో వీ యాక్సెప్ట్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటే అర్థమైంది హెన్స్ ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ ఎఫెక్టివ్. ఈ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏం చెప్తుంది, ఇది నేను రాయలేదు కానీ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, ఈ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ఇక్కడ రాయలేదు కానీ ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పినాను ఇది రాసేసి దేర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిఫోర్. సో దీనికి ఆపోజిట్ ఏంది సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజింగ్. అంటే అర్థమైంది ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని. సో ఆ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నామని మనం చూద్దాం. ఇక్కడ చూడండి 1000 ఇప్పుడు ఇన్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 1000 పర్సన్స్ ఫ్రమ్ టౌన్ ఏ. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒక్క శాంపులే బిఫోర్ అడ్వర్టైజింగ్ ఆఫ్టర్ అడ్వర్టైజింగ్. ఫస్ట్ శాంపుల్ ఏమో 900, సెకండ్ శాంపుల్ ఏమో 1000. సో అది ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్. ఇక్కడ వచ్చేసి చూడండి టౌన్ ఏ టౌన్ బి అని ఉంది. సో టౌన్ ఏ టౌన్ బి అక్కడేమో శాంపుల్ ఏ శాంపుల్ బి లాగా ఉంది అంటే శాంపుల్ ఏ. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇన్ని శాంపుల్ ఆఫ్ 1000 పర్సన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 1000 పర్సన్స్ శాంపుల్, సెకండ్ వన్ వచ్చేసి టౌన్ బిలో వచ్చేసి 800 ఫ్రమ్ టౌన్ బి. సో ఫస్ట్ వన్ ఏంది 400 ఆర్ ఫౌండ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంది 400 are consumers of wheat. Is there is any significant differences between town A and town B in consumption of wheat? అంటే ఇది పర్ఫెక్ట్గా చదివితే ఇన్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 1000 పర్సన్స్ ఫ్రమ్ టౌన్ ఏ 400 ఆర్ ఫౌండ్ టు బి కన్జ్యూమర్స్ ఆఫ్ వీట్. ఇక్కడేమో 900 అయితే 3/4 పోర్షన్ ఆఫ్ పాపులేషన్ కన్జ్యూమ్డ్ థింగ్స్ ప్రొడ్యూస్డ్ బై దేమ్ అన్నారు. ఇక్కడ వచ్చేసి 400 మాత్రమే ఫేవర్గా ఉన్నారు. సో అవుట్ ఆఫ్ 1000 పర్సన్లో అదే శాంపుల్ అంటే ఏంటంటే ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్స్ని సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క ప్రోడక్ట్కి ఏమంటారు సో ఏమంటారు ఎంతమంది ఫేవర్గా ఉన్నారంటే 400. అదే అనమాట ప్రపోర్షన్ అంటే ఎంత ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారనేది మనకు చదివితే అర్థమైపోతుంది ఇది ప్రపోర్షన్ అనేది. సో నెక్స్ట్ 800 టౌన్ బీలో సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ 400 కన్జ్యూమర్స్ వీట్. సో ఈ రకంగా మనం టౌన్ ఏ టౌన్ బి సెలెక్ట్ చేసుకున్నాం. ఈజ్ దేర్ ఎనీ సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ టౌన్ ఏ అండ్ టౌన్ బి ఇన్ కన్జంప్షన్ ఆఫ్ వీట్. అంటే టౌన్ ఏ టౌన్ బీలా సేమ్ ఉన్నారు కదా, ఇప్పుడు 400 ఉన్నారు, ఇక్కడ 400, కానీ శాంపుల్స్ ఇక్కడ 1000 ఇక్కడ. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ సిగ్నిఫికెన్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ టౌన్ ఏ అండ్ టౌన్ బి ఇన్ కన్జంప్షన్ ఆఫ్ వీట్ అన్నారు. సో ఇక్కడ మనం వాల్యూస్ యాస్టీస్ రాసుకోవాలా. x1 అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ టౌన్ బి. సో x1 వచ్చేసి ఇక్కడ ఏంది మనకు యాస్టీస్ ఇచ్చినారు ఇందాక దాంట్లోనేమో దీని మీద క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఇంటూ 3/4 ఇంటూ 5/4 ఇచ్చినారు కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ క్లియర్గా ఇచ్చేసినారు x1 400 అండ్ x2 వచ్చేసి 400 ఇచ్చినారు. సో ఇక్కడ P1 ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి x1 డివైడెడ్ బై n x2 డివైడెడ్ బై n2. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే P1 P2 వస్తుంది. నల్ హైపోథెసిస్ అంటే ఏంది చెప్తున్నా కదా, వాళ్ళు ఏమో క్వశ్చన్ వేసినారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ ఎఫెక్టివ్ అని. ఇక్కడేమో ఏమన్నారు ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉందా అని అంటున్నారు. సో ఇది నల్ హైపోథెసిస్ అంటే దేనికి ఏం చెప్పదు, దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ అంటారు. అక్కడ ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆపోజిట్ ఇక్కడ ఉంటుంది సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ అన్నారు. అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్ట్ అంటే నో ఎఫెక్టివ్ ఫ్రమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నారు. ఇక్కడ మనం నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అన్నారు. ఇది H0 H1 అంటే అర్థమైంది నువ్వు ఇది సేమ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అన్నారు. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా దీనికి ఆపోజిట్ ఏంది వాళ్ళు అడిగింది ఏంది సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అన్నారు. అంటే ఇప్పుడు మనకు అదంతా పక్కన పెడితే ఇక్కడ ఏమన్నారు దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అన్నారు. దీనికి ఆపోజిట్ ఏంది సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఎలా వస్తుంది క్యాన్సిల్ చేస్తేనే కదా. ఇప్పుడు ఇది ఈక్వల్ ఉంది, ఈక్వల్ని క్యాన్సిల్ చేస్తే వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజింగ్ అన్నారు. సో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అనలేదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే అర్థమైంది ఇవి రెండు కంపారిజన్ చేస్తే లెస్ ఉంది.
ఇది లెస్ ఉంది. ఎందుకంటే అడ్వర్టైజింగ్ అనేది చేసినాక P2ది ఎక్కువ ఉంటుంది కదా, ఇది P2 రేషియో ఏంది అడ్వర్టైజింగ్ చేసినాక వచ్చింది ఇది. అప్పుడు ఆటోమేటిక్గా P1 లెస్ ఉంటుంది కదా, అదే ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడనేమో 1000 పీపుల్స్ కలెక్ట్ చేస్తే ఇక్కడ ఓన్లీ 800 పీపుల్స్ నుంచే కలెక్ట్ చేసుకున్నాం. సో వీళ్ళు క్వశ్చన్ ఏమన్నారు, సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉందా అన్నారు. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటేనే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా అన్నారు. అంటే సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఈక్వల్ ఉంటే డిఫరెన్స్ ఉంటుందా. అక్కడ అడ్వర్టైజింగ్ అంటే అర్థమైంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఏంది, P తక్కువ ఉండాలి ఫస్ట్ది, సెకండ్ది ఎక్కువ ఉండాలి, అంటే P1 లెస్ దెన్ P2 అన్నారు. ఇలా డిఫరెన్స్ అన్నారు. డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు 30 ఉంటే డిఫరెన్స్ ఉంటుందా, 30 ఇక్కడ ఉండాలి, ఇక్కడ 40 ఉందంటే డిఫరెన్స్ ఉంటుంది. అంటే అర్థం ఏంటిది, ఇది నాట్ ఈక్వల్ అని అర్థం. సో అప్పుడు హైపోథసిస్ ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చినప్పుడు నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు 2 టైల్డ్ టెస్ట్. లెస్ దాన్ వస్తే ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అంటే అడ్వర్టైజ్మెంట్ చేయకముందు P1 ఎప్పుడైనా లెస్సే ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు రైట్ టైల్డ్ టెస్ట్ వచ్చింది లెస్ దాన్ అనేది. సో ఇక్కడ మనకు నాట్ ఈక్వల్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే 2 టైల్డ్ టెస్ట్ అని అర్థం. 2 టైల్డ్ టెస్ట్ దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ టౌన్ ఏ అండ్ టౌన్ బి ఇన్ కన్సెప్షన్ ఆఫ్ వీట్ అని అదంతా రాయండి ఇక్కడ. సో అది లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు మనకి ఇవ్వనప్పుడు ఇవ్వలేదు కదా అని కాదు, 5% మనం అజ్యూమ్ చేసుకోవాలా. 5 / 100 చేస్తే 0.05 ఇస్తుంది. సో ఇంకా PQ అంటే ఏంది, ఆల్రెడీ నేను ఇది చెప్పాను కదా, N1 P1 + N2. సో ఆ రకంగా కనుక్కొని సో ఆ రకంగా కనుక్కున్నాక ఇది హోంవర్క్ ఇస్తున్నా, ఈ వాల్యూస్ అన్నీ కూడా. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా ఈ Q వాల్యూస్ అండ్ P1 P2 N1 N2 తెలుసు కదా, అవన్నీ కూడా ఫార్ములాలు ఇన్సెర్ట్ చేస్తే మనకు Z = -4.2481 వస్తుంది. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏంది 0. సో 0.05 దగ్గర అండ్ 2 టైల్డ్ టెస్ట్ దగ్గర మనం టేబుల్ వాల్యూ చూసుకోవాలి. సో ఆ రకంగా చూసుకుంటే మనకు చూపిస్తా, టేబుల్ వాల్యూ Z అనేది 1.9996 వస్తుంది. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ టేబుల్ వాల్యూ కంపారిజన్ చేయాలి. క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇది, టేబుల్ వాల్యూ ఇది. ఏది లెస్ ఆల్రెడీ మైనస్ ఏదైతే ఉందో అదే లెస్ ఉంటుంది, ప్లస్ వాల్యూ గ్రేటర్ ఉండదా. సో ఈ వాల్యూ లెస్ ఇది. సో ఆ రకంగా లెస్ ఉంటే ఏం యాక్సెప్ట్ చేయాలన్నా ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో ఏముంది, అబ్సల్యూట్లీ 100% షూర్లీ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ టౌన్ అండ్ టౌన్ బి ఇన్ కన్సెప్షన్ ఆఫ్ వీట్. ఎందుకంటే అక్కడ 1000 పాపులేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 800 క్యాలిక్యులేట్ చేసినాం, కానీ మనకు అది రఫ్గా చూస్తేనే తెలిసిపోతుంది. కానీ వాళ్ళకి ఈ రకంగా ఒక హైపోథసిస్గా ఎస్టిమేట్ చేసి ఫార్ములా ఉపయోగించి చెప్పాలి. సో మనకి ఇక్కడ చూస్తే 0.05 దగ్గర మనకు 2 టైల్డ్ టెస్ట్ కదా, 1.96 వచ్చింది, ±1.96 వచ్చింది. సో మనం ఇది 2 +1.96గా తీసుకున్నా నేను. సో -1.96గా తీసుకున్న ఒకటే వస్తుంది. సో నేనేమో టేబుల్ వాల్యూ +1.96గా తీసుకున్నా. సో ఒకటి తీసుకుంటే అయిపోతుంది, +1.96 తీసుకోండి. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. అండ్ థర్డ్ మనం ఇంకోటి చూద్దాము. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది, ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ఏ లాట్ ఆఫ్ 506% ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్ ఆర్ డిఫెక్టివ్. సో అదే చెప్తుంది, లాట్ 500 లాట్లో 500 శాంపుల్స్లో ఏమైందంటే 6% డిఫెక్ట్ ఉందంట. ఆఫ్టర్ ఏ లిటిల్ అడ్జస్ట్మెంట్ ఇన్ ద మెషినరీ, అంటే లిటిల్ సమ్ ఏమంటారు అడ్జస్ట్మెంట్ చేశాక 4%, నెక్స్ట్ 700 లాట్లో చెక్ చేస్తే ఓన్లీ 4% ఐటమ్స్ మాత్రమే డిఫెక్ట్ ఉన్నాయంట. ఇట్ ఈస్ రీజనబుల్ టు అజ్యూమ్ దట్ ద ఐటమ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ఇంప్రూవ్. అదే చెప్తున్నా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ రీజనబుల్ టు అజ్యూమ్ దట్ ద ఐటమ్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ ద, అంటే డిఫెక్టివ్ పర్సంటేజ్ తగ్గిందా ఆఫ్టర్ అడ్జస్ట్ చేశాక అనేది వీళ్ళు అడుగుతున్నారు ఇన్ ద మెషినరీలో. సో అంటే కదా మెషినరీలో ఏదైనా పర్ఫెక్ట్ మెషినరీ ఉందనుకో, అంటే కంప్యూటర్ అనేది పర్ఫెక్ట్ ఉందనుకో, మనకు వచ్చేది కూడా ఎర్రర్స్ ఏమి పాసిబుల్ కాదు కదా. సో అట్లనే ఇక్కడ మెషినరీలో డిఫెక్టివ్ అనేది అడ్జస్ట్ ఇంప్రూవ్ చేసుకున్నాక డిఫెక్టివ్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా, తగ్గే స్కోప్ ఉందా, ఇట్ ఈస్ రీజనబుల్ టు అజ్యూమ్ అంటున్నారు. అజ్యూమ్ అంటేనే హైపోథసిస్. సో వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి వీళ్ళు ఏమన్నారు, ఫస్ట్ వన్ వచ్చేసి 500, సెకండ్ వన్ వచ్చేసి 700. సో వీళ్ళు ఏమన్నారు, ఫస్ట్ వన్లో 500 మీద 6% అన్నారు. సో 500 మీద 6% చేయాలి, 700 మీద 4% చేస్తే x1 x2 వస్తుంది. P1 అంటే x1 / N1, P2 అంటే x2 / N2. ఇది చాలా ఈజీ సమ్స్. నల్ అయిపోతుంది. నల్ అంటే ఏం చెప్పినా P1 P2లు ఉన్నాయి కాబట్టి P1 = P2నే అంటారు. అంటే ఏం నువ్వు ఎంతనన్నా చేసుకో కానీ ఏమి ఇంప్రూవ్మెంట్ లేదని అర్థం. అది. సో రాసుకోండి కావాలంటే P1 = P2 అంటే. సో ఇక్కడ కూడా ఏం రాయలేదు. సో ఈ రకంగా రాసిన ఏం కాదు, కానీ ఈ మీనింగ్ ఏంటిది ఇక్కడ ఉండేదే రాయండి. ఏంది వీళ్ళు ఏమన్నారు, ఐటమ్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ ద అడ్జస్ట్మెంట్. వీళ్ళని ఐటమ్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ హ్యావ్ నాట్ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ ద అడ్జస్ట్మెంట్ ఇన్ ద మెషినరీ అని కింద రాయాలి.
ఆ రకంగా రాసుకుంటే ఇంకా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే అర్థమైంది P1 గ్రేటర్ దెన్ P2 రైట్ టైల్డ్ టెస్ట్. సో ఇది P1 గ్రేటర్ దెన్ P2 అని ఎందుకన్నారంటే ఇక్కడ చూడండి మనకు P1 ఈక్వల్ టు P2 ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమైపోయిందంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినాం, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనం కంపారిజన్ చేసినాం. ఫస్ట్ది ఏమన్నా P1 ఈక్వల్ టు P2నే అన్నా. ఓకే, సెకండ్ వన్ P1 P2 ఉంది. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం. ఈ రెండిట్లా పెద్ద వాల్యూ ఏది? P1 కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం P1 గ్రేటర్ దాన్ P2 రాసుకోవాలి. సో ఇది రైట్ టైల్డ్ టెస్ట్ గ్రేటర్ దాన్ ఉంటే సో అదొకటి గుర్తుపెట్టుకోండి. P1 P2 అన్నప్పుడు ఇక్కడ కంపారిజన్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే P1 పెద్దది. సో గ్రేటర్ దాన్ P2. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కంప్యూటింగ్ టెస్ట్ స్టాటిస్టిక్ అంటే నెక్స్ట్ మనం ఫార్ములా యూజ్ చేసి అది చేయాలా. ఆల్మోస్ట్ P1 P2 N1 N2 తెలిసింది. PQలు ఫార్ములా తెలుసు కదా. ఈ ఫార్ములా N1 P1 + N2 P2 / N1 + N2. సో Q ఫార్ములా కూడా యాస్టీజ్ ఈ ఫార్ములాస్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా PQ వస్తుంది, అన్నీ పెడితే ఇది వస్తుంది. హోంవర్క్ ఏంటి ఇది నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ రకంగా వచ్చింది. టెక్స్ట్ బుక్లో కావాలంటే చూపిస్తా. సో మనకు 1.6 వచ్చింది కాబట్టి ఇది రైట్ టైల్డ్ టెస్ట్ కదా. సో రైట్ టైల్డ్ టెస్ట్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడైతే మెయిన్ ఇక్కడ పోయిందంటే టేబుల్ వాల్యూ పోతుంది. ఇక్కడ మాకు కరెక్ట్ చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏది ఉంది పెద్దది అనేది కరెక్ట్ చూసుకోవాలి. ఏది ఉంది ఇది ఉంది. సో గ్రేటర్ దాన్ పెట్టుకోవాలి. అప్పుడు గ్రేటర్ దాన్ ఉంటే రైట్ టైల్డ్ టెస్ట్లో మనకి ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చినారా. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయాలంటే 0.5% అన్నది 0.05 అవుతుంది. సో 0.05 దగ్గర 2 టైల్డ్ టెస్ట్ దగ్గర చూస్తే మనకు టేబుల్ వాల్యూ అనేది ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి 1.645 వస్తుంది. మనకేమో ఆన్సర్ 1.6 వచ్చింది, ఇక్కడేమో 1.64. ఏది ఉంది 1.6 లెస్ కదా. సో అప్పుడు లెస్ ఉందంటే ఆటోమేటిక్గా ఏది హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ మిస్టేక్ ఇచ్చారు కానీ ఇక్కడ చూడండి లెస్ ఉంటే ఏమో హైపోథసిస్ దాని నల్ల హైపోథసిస్ ఈజ్ యాక్సెప్టెడ్ అన్నారు. సో లెస్ ఉందంటే నల్ల హైపోథసిస్ కాదు యాక్సెప్ట్ చేయాల్సింది, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. చూడండి 1.6 లెస్ దాన్ 1.645 ఉంది. సో ఇక్కడ మిస్టేక్ ఇచ్చారు ఎందుకంటే 1.6 లెస్ దాన్ 1.645 అంటే 1.6 అనేది లెస్ కదా. సో 1.645 కంటే సో కాబట్టి సో మనకు లెస్ ఉంది కాబట్టి లెస్ ఉంటే ఏం హైపోథసిస్ యాక్సెప్ట్ అవుతుంది, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో ఇంతకంటే ముందు సమ్లో కూడా మనకు సేమ్ యాస్టీస్ ఇక్కడ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ వచ్చింది. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ అయింది. సో ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ అవుతుంది. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యొక్క మీనింగ్ ఏంది, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనం P1 = P2 అన్నాం. సో దేర్ ఇస్ నో ఏమంటారు చేంజ్ ఉండదని. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసరికి చేంజ్ ఉంటుందని అర్థం. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా చేంజ్ ఉంటుందనే కదా అర్థం. సో ఐటమ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ ద అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. అండ్ టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ అయిపోయినాయి అండ్ టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్. కానీ మీకు ఎగ్జామ్లో టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఆ రకంగా ఇయర్ ఓన్లీ క్వశ్చన్ మాత్రమే ఇస్తారు, మీరే చెక్ చేసుకోవాలి ఇది టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ 2 ప్రపోర్షన్ 1 మీనా 2 మీనా అనేది. సో కాబట్టి ఇక్కడ మనం టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ సమ్స్ చూద్దాం అనడం కన్నా ఇది టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ లేదా అనేది గుర్తుపెట్టే కెపాసిటీ మనకు ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఫస్ట్. సో కాబట్టి క్యాండిడేట్ ఇన్ ద ఎలక్షన్ ఫ్రమ్ ఏ లార్జ్ కాన్స్టిట్యుయెన్సీ థింక్స్ దట్ హీ విల్ విన్ ద ఎలక్షన్ ఇఫ్ అట్లీస్ట్ 45% ఆఫ్ ద ఎలక్టోరేట్ ఓట్ ఫర్ హిమ్. అంటే 45% ఆ పర్సన్కి ఏమంటారు ఓట్లు వేస్తే గెలుస్తా అనుకుంటున్నారు. హీ దేర్ ఫోర్ కండక్ట్స్ ఈ శాంపుల్ సర్వే. సో తర్వాత ఒక సర్వే కండక్ట్ చేస్తున్నారు టు ఎనేబుల్ హిమ్ టు డిసైడ్ వెదర్ హీ షుడ్ స్టాండ్ ఫర్ ద ఎలక్షన్ ఆర్ నాట్. సో ద సర్వే కవర్స్ 10,000 ఓటర్స్. సో ఇక్కడ మనం ఒక శాంపుల్ చూస్తున్నాం 10,000 ఓటర్స్ ఎన్నిది. సో ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఈయనకు ఫేవర్గా ఎంతమంది ఉన్నారు 4,420. అదే శాంపుల్ ఎంతమంది కన్జంప్షన్ చేస్తున్నారు లేదా ఎంతమంది ఈయనకు ఫేవర్గా ఉన్నారు. సో ఇటువంటివి వస్తుంటాయి. సో ఇక్కడ మనకు ఒక ఎన్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఎంతమంది ఫేవర్గా ఉన్నది. అడ్వైజ్ హిమ్ హ్యాస్ టు వెదర్ యూ షుడ్ స్టాండ్ ఫర్ ద ఎలక్షన్ స్టేటింగ్ క్లియర్లీ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ అదర్ అజంప్షన్స్ ఆన్ విచ్ యూ బేస్ యువర్ కన్. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు కాబట్టి 5% అనుకోవాలా. ఓన్లీ మనకు ఒక ఎన్ అండ్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు. సో ఇక్కడ ఓన్లీ ఎన్ అండ్ ఎక్స్ ఇచ్చారు అండ్ 5% ఇచ్చారు. సో కాబట్టి మనం ఇది ఏమనుకోవాలి ఓన్లీ 1 శాంపుల్ మాత్రం ఇచ్చారు. సో కాబట్టి టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ అని అర్థం. సో టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ ఫార్ములా ఏంది P - P PQ / N. సో ఇవి బిగ్ పీసు PQ
సో ఇది టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ కదా. ఈ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారు, అట్లీస్ట్ 45% సో నాకు ఓట్లు వేస్తే నేను విన్ అవుతా అని ఈయన థింక్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ విల్ విన్ ద ఎలక్షన్ ఇఫ్ అట్లీస్ట్ 45% ఓట్ ఫర్ హిమ్. సో 45% ఒకవేళ ఇంకా తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఒక 10,000 ఓటర్స్లో నుంచి నాకు ఎంతమంది ఫేవర్గా ఉన్నారని చెక్ చేసినారు. ఇది ఎక్సీడ్ ఎన్ అయింది. సో అడ్వైజ్ హిమ్ హ్యాస్ టు వెదర్ యూ షుడ్ స్టాండ్ ఫర్ ద ఎలక్షన్ స్టేటింగ్ క్లియర్లీ. సో అంటే ఈయన ఏమంటారు, హిమ్ హ్యాస్ టు వెదర్ యూ షుడ్ స్టాండ్ ఫర్ ద ఎలక్షన్ అంటున్నారు. సో ఈయన అంటే ఎలక్షన్లో నిలబడొచ్చా అని అంటున్నారు. సో కాబట్టి ఈయన విన్ అవుతారు, ఈయనకు ఓట్లు వేస్తారా అనేది ఇది. సో ఫస్ట్ వన్ ఏంటంటే 45 అంటున్నారు. సో ఇక్కడ మనం ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, టెస్ట్ ఫర్ 2 మీన్స్ వచ్చిన 2 ప్రపోర్షన్స్ వచ్చినప్పుడు P1 P2 ఈక్వల్ టు అనేది ఫస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ P1 నాట్ ఈక్వల్ టు P1, P1 గ్రేటర్ దెన్ P1, P1 లెస్ దెన్ P2. సో ఇవన్నీ కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ హైపోథెసిస్, నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ అన్నప్పుడు ఈ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారు అనేది నల్ హైపోథెసిస్లో ఇస్తారు. తర్వాత ఏం ఎస్టిమేట్ చేస్తున్నారు అనేది ఆల్టర్నేటివ్లు ఉంటుంది, అంతే కదా. సో బండ గుర్తుగా ఉంటుంది ఏది నల్ హైపోథెసిస్ అంటే. 45 అంటున్నారా, 45 ఉంటుంది. P1 ఈక్వల్ టు P2 అంటున్నారా, ఆ రకం ఉంటుంది. సో నల్ హైపోథెసిస్లో చేంజింగ్ ఉండదు, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్లో ఉంటుంది చేంజింగ్ అనేది. సో ఇప్పుడు నల్ హైపోథెసిస్ అంటే ఏంది, నల్ హైపోథెసిస్ అంటే చూడండి. సో ఇక్కడ చూడండి, నల్ హైపోథెసిస్ అంటే ఏంది, సో H0గా డినోట్ చేస్తారు, H1గా ఆల్టర్నేటివ్ డినోట్ చేస్తారు. సో వీళ్ళు ఏమంటారు అంటే P ఈక్వల్ టు 45% అంటున్నారు. సో ఇది అనేది మనము ఫార్ములా వచ్చేసి మనకి ఏం చెప్పినాను, చిన్న P మైనస్ బిగ్ P. సో చిన్న P అంటే మనకు తెలుసు X/N అనేది. సో అక్కడ P1 P2 అన్నారు, ఇక్కడ ఓన్లీ X N ఉన్నారు కాబట్టి ఈ రకం క్యాలిక్యులేట్ చేసి చిన్న పర్సెంట్. బిగ్ P ఎలా వస్తుంది అంటే 45% సక్సెస్ పర్సెంటేజ్ థింక్ చేస్తున్నారు చూడు, దాన్ని P అంటారు. సో అంటే సక్సెస్ యొక్క ప్రపోర్షన్ P అంటే. సో సక్సెస్ యొక్క ప్రపోర్షన్ ఎంత, 45%. సో ఈ నల్ హైపోథెసిస్ అంటే ఏంటంటే ఈయన 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏమి ఎస్టిమేట్ చేస్తలేరు, ఊహిస్తలేరు. హైపోథెసిస్ అంటేనే నల్ అంటే అర్థము ఎక్కువ ఏమంటారు, ఎస్టిమేట్ చేయడం కాదు, ఉన్నది ఉన్నట్టు రాయడం. సో కాబట్టి అప్పుడు ఈ పర్సన్ ఏమంటారు, 45 వస్తే నేను విన్ అవుతా ఓట్ ఫర్ హిమ్ అని. సో అంటే 45% వస్తుందని. సో కాబట్టి అంటే 45% పీపుల్స్ ఓట్ ఫర్ హిమ్, ఈయనకి వేస్తారని. సో ఆల్టర్నేటివ్ అంటే అర్థమైంది, సో ఈయనకు వస్తుంది 45 అని ఇది ఎస్టిమేట్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ అంటే ఆటోమేటిక్గా అర్థమైంది, ఈ లెస్ దాన్. సో లెస్ దాన్ P లెస్ దాన్ 45 వచ్చింది అనుకో, సో అప్పుడు ఆటోమేటిక్గా ఏంది అర్థం అంటే 45 వస్తే ఇలా గెలుస్తారు. సో దీనికి ఆపోజిట్ నెక్స్ట్ 45 వస్తే గెలుస్తారు అన్నారు, P ఈక్వల్ టు 45. నెక్స్ట్ ఏంది, P లెస్ దాన్ 45 అంటే 45 కంటే తక్కువ శాతం వస్తే ఈయన లూజ్ అయిపోతారు అంటే ఇది. సో ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటే ప్రపోర్షన్ ఆఫ్ ఓటర్స్ విల్ నాట్ ఓట్ ఫర్ హిమ్ అని అర్థం. అంటే లెస్ దాన్ 45 ఉంటే సో ఇక్కడ గెలుస్తారని, ఇక్కడ గెలవరని. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05, 5% 5/100 చేస్తే ఇక్కడ మనకు P మైనస్ P డివైడెడ్ బై PQ/N. P అంటే ఏం చెప్పినాను, 45% అని చెప్పిన. Q ఎలా వస్తుంది, 1 మైనస్ P చేస్తే మనకు వస్తుంది, 1 మైనస్ 0.5 అంటే 0.55. సో అదంతా ఇక్కడ అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వస్తుంది, -1.609. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత, 0.05. సో 0.05 దగ్గర లెస్ వస్తే ఏం టెస్ట్ అంటే లెఫ్ట్ టైల్ టెస్ట్. సో 0.05 దగ్గర లెఫ్ట్ టైల్ టెస్ట్ చేస్తే మనకు టేబుల్ వాల్యూ వచ్చేసి -1.64 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలో మనం క్యాలిక్యులేట్ చేసిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ కంపారిజన్ చేసుకుంటే ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకొని ఇది అనేది గ్రేటర్ వచ్చింది. ఎందుకు గ్రేటర్ వచ్చింది, -1.609, ఇక్కడ వచ్చేసి -1.64. సో ఇక్కడ మనం చూస్తే మామూలుగా అయితే ఏది చిన్నది, ఇప్పుడు చూడండి 1, 2 ఉంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు గ్రేటర్ అని ఏదంటాం, ఇదనేది ఫస్ట్ దాన్ని కంపారిజన్ చేయాలి. సో ఫస్ట్ దాన్ని కంపారిజన్ చేస్తే మనకు 1, 2 వచ్చినప్పుడు ఇది 1 అనేది ఆటోమేటిక్గా లెస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకో, 1 ఉందనుకో, దీంతో కంపారిజన్ చేస్తున్నా కాబట్టి ఇది గ్రేటర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో పెద్దది ఏదంటే 6 తర్వాత 0 ఉంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఏది పెద్దది, ఇది పెద్దది. కానీ అవునా కదా, ఇప్పుడు ఇక్కడ 1.6 మాత్రమే ఉంది, 60 ఇదేమో 64. సో అప్పుడు ఏది పెద్దది, కాబట్టి మనం ఆటోమేటిక్గా దీన్ని ఇటు తిప్పుతాం 1 లెస్ దాన్ 2 అని ఈ రకంగా. కానీ మైనస్లో వచ్చినప్పుడు ఆపోజిట్గా తిప్పాలి. మీకు అంత ఐడియా లేకపోతే ఏదో ఒకటి అనుకోండి. సో ఇది ఏముంది, ఇది వచ్చేసి తక్కువ వాల్యూ ఉంది, ఇదేమో ఎక్కువ వాల్యూ ఉంది. సో ప్లస్ వాల్యూస్ అజంప్షన్ చేసుకోండి.
సో ఇక్కడ నాకేమో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. నేనైతే ఏం చేస్తా, దీంతో కంపారిజన్ కదా చేయాల్సింది. ఇది ఏమవుతుందంటే లెస్ అవుతుంది అన్న. సో దీనికి ఆపోజిట్ ఏముంది, గ్రేటర్ అవుతుంది మైనస్లో వస్తే. ఓకే, ఇది. సో కాబట్టి క్యాలిక్యులేటర్ వాల్యూ మోర్ దాన్ ద టేబుల్ వాల్యూ. సో క్యాలిక్యులేటర్ వాల్యూ అనేది ఇది కదా క్యాలిక్యులేటర్ వాల్యూ. సో ఇది మెయిన్, దీంతో కంపారిజన్ చేయాలి, దీంతో కాదు. ఇది ఏమవుతుంది దీనికి అనేది. సో 1 ఏమవుతుందంటే లెస్ అవుతుంది 2 అట్లా. సో క్యాలిక్యులేటర్ వాల్యూ ఇది అనేది మోర్ ఉంది కదా టేబుల్ వాల్యూ. సో లెస్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలన్న. ఇప్పుడు ఏమైపోయింది, మోర్ ఉంది కాబట్టి ఏం హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలా, నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలి. నల్ హైపోథసిస్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ క్యాండిడేట్ టు స్టాండ్ ఫర్ ద, నువ్వు ఎలక్షన్లో నిలబడి గెలుస్తావు అని అంటున్నారు. P=45 నల్ హైపోథసిస్. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఇది ఇన్ ఏ సిటీ 350 మెన్ అవుట్ ఆఫ్ 600 మెన్స్. సో ఏంది 350 మెన్ అంట అవుట్ ఆఫ్ 600 మెన్. సో అంతే కదా, ఇది మీరు గమనిస్తే వేర్ ఫౌండ్ టు బి ఆల్కహాల్ అడిక్టెడ్. దస్ దిస్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్స్ ద కన్క్లూజన్ దట్ మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ దిస్ సిటీ ఆర్ ఆల్కహాల్ అడిక్టెడ్. ఇది మనకు చూస్తే ఏంది, ప్రపోర్షనే కదా. సో ఇందులో మీన్లు లేవు, స్టాండర్డ్ డేవియేషన్లు లేవు. అంటే టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ 2 ప్రపోర్షన్. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నారు, 600 మెన్లో ఎక్కువ శాంపుల్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇది ఎన్ను అవునా, చూడు 600 మెన్లో 350 మెన్ ఆల్కహాల్కి అడిక్ట్ అయినారంట. అంటే ఒక శాంపుల్ 600 మెన్స్ని సెలెక్ట్ చేసిన, ఇది ఎన్, ఇది వచ్చేసి ఎక్స్. సో దస్ దిస్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్స్ ద కన్క్లూజన్ దట్ మెజారిటీ ఆఫ్ మెన్స్ ఇన్ దిస్ సిటీ ఆర్ ఆల్కహాల్ అడిక్టెడ్ అన్నారు. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫార్ములా ఏంది, P - PQ. ఇది బిగ్ పి, కొంచెం పెద్దగా రాసుకోండి, ఇది స్మాల్ పీగా రాసుకోండి. సో ఇదేంది మనకు ఫార్ములా ఏంది, X/N చేస్తే వస్తుంది, 350 / 600 చేస్తే వస్తుంది. సో ఈ ఫార్ములా ఇది ఇవ్వలేదు కదా మనకి, ఇక్కడ ఇవ్వనప్పుడు మీరు 50-50 అనుకోవాలి. అంటే 50% అంటే ఏంది, 50 / 100 0.5 వస్తుంది. Q అంటే ఏంది, 1 - P వేస్తే 0.5 వస్తుంది. సో 1 - 0.5 అంటే 0.5. సో ఈ రకం మనం ఫార్ములా చేయొచ్చు. ఈ ఫార్ములా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. N అంటే ఏంది, మళ్ళీ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత, 600 మెన్స్. సో అది ఆ రకం మీరు ఒకవేళ ఈ నల్లు ఆల్టర్నేటివ్, సో ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసినా ఈ ఫార్ములా అటెంప్ట్ చేసి కరెక్ట్ రాసినందుకన్నా మార్క్స్ పడతాయి. ఇది కూడా ఈ నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ టేబుల్ వాల్యూ కరెక్ట్ రావాలంటే ఇక్కడ కరెక్ట్ ఆలోచించాలి. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సమ్ చూడండి, ఇన్ ఏ సిటీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మెయిన్ ఇటువంటి సమ్ములు వచ్చినప్పుడు P1 P2 వచ్చినప్పుడు ఈజీ అయిపోతుంది కంపారిజన్ కోసం. సో ఇటువంటి సమ్ములు వచ్చినప్పుడు మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ వచ్చినప్పుడు బిగ్ పి ఆలోచించాలి. బిగ్ పి ఆడ కూడా బిగ్ పి ఏం చేసినా మనము 45% ఏమంటారు గెలుస్తారని థింక్ చేసినారు అంటున్నాం. సో నల్ హైపోథసిస్ అంటేనే బిగ్ పి కన్సిడర్ చేయాలి. ఇక్కడ బిగ్ పి ఎంత 0.5. సో నల్ హైపోథసిస్ అంటేనే ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, నల్ హైపోథసిస్ అంటే టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ వచ్చినప్పుడు బిగ్ పి = 45% రాసుకోవాలి. అదొక్కటి గుర్తుపెట్టి, ఇక్కడ బిగ్ పి ఎంత వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి 0.5 కదా, కాబట్టి నల్ హైపోథసిస్ అంటేనే బిగ్ పి వచ్చేసి 0.5 అని రాసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది రాసినా రాకపోయినా పర్లేదు కానీ ఇదైతే ఖచ్చితంగా రాయండి. ఓకే, ఇది. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమొస్తుంది ఆటోమేటిక్గా, వీళ్ళు ఏమంటున్నారు, మెజారిటీ ఆఫ్ మెన్ ఇన్ ది సిటీ ఆర్ ఆల్కహాల్ అడిక్టెడ్ అన్నారు. సో మెజారిటీ ఆఫ్ మెన్స్ అంటే ఈ బిగ్ పి ఎట్లా వచ్చింది, 50. సో ఇది P = 50% అంటున్నాం. మెజారిటీ ఆఫ్ మెన్స్ ఆల్కహాల్ అడిక్ట్ అయినారంటే అర్థం ఏంటిది, ఇప్పుడు మనము ఇక్కడ ఏం రాయాలి, మనం P ≠ 0.50 అని రాస్తాం. వాళ్ళే చెప్తున్నారు మెజారిటీ ఆఫ్ మెన్స్ అడిక్ట్ అయినారని. సో నువ్వు P <> 0.50 అని రాస్తావా, అంటే అర్థమైంది ఈ 50 కన్నా ఇది ఎక్కువ ఉంటేనే కదా అర్థం, అంటే 0.5 కన్నా అబవ్ ఉంటేనే. సో ఇట్లా పెట్టినామనుకో లెస్ వస్తుంది. సో అంటే అర్థమైంది ఈ P అనేది ఈ 0.5 కన్నా ఎక్కువ ఉన్నారు మెజారిటీ. అంటే P అనేది సక్సెస్ పర్సెంటేజ్ 0.5, మెజారిటీ అంటే ఏంది 0.16 17 దాన్ని మెజారిటీ అంటారు. సో మీరు ఆ రకం కంపారిజన్ చేసుకోవాలన్నా ఇంకోటి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ X/N క్యాలిక్యులేట్ చేస్తే ఎంత 0.583 వచ్చింది, అంటే ఆటోమేటిక్గా ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ మెన్స్ అడిక్ట్ అయినారా అని అంటున్నారు. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకు, సో అక్కడేమో నేను ఎలక్షన్లో గెలుస్తా అంటున్నారు, నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమొస్తుంది ఎలక్షన్లో గెలవరు అంటే అర్థం ఏమొస్తుంది, <<45% వచ్చినట్టు. ఇక్కడ కూడా ఏమంటారు P = 0.5 అన్నారు, అంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ మెన్స్ P =
P=0.5 అంటే అర్థమైంది మెజారిటీ ఆఫ్ మెన్స్ నాట్ అడిక్టెడ్ ఆల్కహాల్ అని అర్థం. P=0.5 అంటే అర్థమైంది 50% అంటే మెజారిటీ కాదు, అడిక్ట్ కాలేదు ఆల్కహాల్ అని అర్థం. ఇక్కడ అడిక్ట్ అయినారు ఆల్కహాల్ కంటే అర్థమైంది గ్రేటర్ దాన్ రాయాల 0.5 కంటే. సో గ్రేటర్ దాన్ వస్తే రైట్ టైల్డ్ టెస్ట్ అని అర్థం. సో ఈ ఫార్ములాలో PQ అవన్నీ ఇంకా P అంటే 0.5, ఇది Q అంటే కూడా 0.5. సో ఇదంతా రాసి J వాల్యూ వస్తుంది అండ్ రైట్ టైల్డ్ టెస్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత. ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎంత అజ్యూమ్ చేసుకోవాలి 0.055% అంటే 0.05 ఆ రకంగా అజ్యూమ్ చేసుకొని ఇక్కడ ఇది అండ్ ఈ రైట్ టైల్డ్ టెస్ట్తో మనం చూస్తే అక్కడ మనకు టేబుల్ వాల్యూ వస్తుంది. ఆ టేబుల్ వాల్యూ ఇక్కడ చేసిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ కంపారిజన్ చేయండి. అప్పుడు నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలన్నా ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయాలన్నా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 500 persons ఫ్రమ్ లార్జ్ పాపులేషన్ 150 are female, కెన్ ఇట్ సెట్ దట్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:2 ఇన్ ద పాపులేషన్. ఇక్కడ ఏం లేదు. ఇన్ ఏ ర్యాండమ్ శాంపుల్ 500 persons ఫ్రమ్ లార్జ్ పాపులేషన్ 150 are male. సో ఇదేమో N, ఇదేమో X. ఓకే అది. సో కాబట్టి మనకు వీళ్ళు ఏమి ఇచ్చినారంటే ఇక్కడ ఎన్ని ఇచ్చినారు, X ఇచ్చినారు. ఇక్కడ ఇంకోటి ఇవ్వాలి కదా, N X ఇచ్చినారు. మన ఫార్ములా P - P PQ / N రూట్. సో దీనికి సంబంధించిన మ్యాటర్ ఇచ్చారు. సో ఏంది X / N చేస్తాం వచ్చేస్తుంది. సో ఈ పెద్ద P అంటే అర్థం ఏంటంటే పెద్ద P అంటే ఏంది ప్రపోర్షన్ అంటే ఇక్కడ మనకు ఫీమేల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఇచ్చారు. మనకు ఫీమేల్ సంబంధించినది ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి 2/5 చేస్తే మనకు ఫీమేల్ వస్తుంది, పెద్ద P వస్తుంది. ఇప్పుడు మనం నల్ హైపోథసిస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ చూసుకోవాలా. సో నల్ హైపోథసిస్ అంటే నల్ హైపోథసిస్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టెస్ట్ ఫర్ 2 proportions, టెస్ట్ ఫర్ 1 proportion. మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను. టెస్ట్ ఫర్ 2 proportions వస్తే నల్ హైపోథసిస్ ఏం రాసుకుంటారంటే నల్ హైపోథసిస్ మీన్స్ P1 = P2 రాసుకోవాలి నల్ హైపోథసిస్ అంటే. ఓకే నల్ హైపోథసిస్ H1 అంటాం, H0 అంటాం. సో నల్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1 అంటాం. సో H1గా ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది P1 వాల్యూస్ P2 వాల్యూస్ వస్తాయి కదా. సో అప్పుడు ఏమైపోతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ లెస్ దాన్ అయిపోతుంది, ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి దెర్ ఇస్ ఏ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అన్నారంటే అర్థమైంది నాట్ ఈక్వల్ టు అని వచ్చింది. సో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా అంటే అప్పుడు అర్థమైంది ఈక్వల్ ఉంటుంది కాదు కదా, నాట్ ఈక్వల్. సో ఇది మాత్రం కాన్స్టెంట్. ఇక్కడ P1 P2తో కంపారిజన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ప్రపోర్షన్. సో సింగిల్ ప్రపోర్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం నల్ హైపోథసిస్లో ఏం తీసుకుంటామంటే P1 వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ 1 P ఉంటుంది, దట్టు బిగ్ P వాల్యూ తీసుకోవాలి. సో ఆ బిగ్ P వాల్యూ ఎంత ఉంటే అంత నల్ హైపోథసిస్ వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏంటంటే ఆ బిగ్ P ఏం చెప్తుంది అనేది. సో బిగ్ P ఫస్ట్ మనకి ఏం చెప్పింది, ఫస్ట్ P ఆయన ఎలక్షన్లో నిలబడుతున్నారు 45% అన్నాం. సో మనకు ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే అర్థమైంది 45 అయితే గెలుస్తారు. సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది లెస్ దాన్ ఉంటేనే కదా ఓడిపోయేది. సో కాబట్టి P < 45 అని రాసినాం. ఓకే ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏమొచ్చింది ఇన్ ఏ సిటీలో ఏమంటారు. సో మెజారిటీ 50% మీన్స్ అడిక్ట్ అయినారు ఆల్కహాల్కి అని ఉంది. సో కాబట్టి మనకి P అంటే ఇది మేజర్ బిగ్ P అంటే నల్ హైపోథసిస్లో రాసుకోవాలి. సో 0.50 వస్తుంది. సో మెజారిటీ అడిక్ట్ అయినారు అంటే అర్థమైంది. సో మెజారిటీ అంటే ఏంది, సో గ్రేటర్. సో 0.50 కంటే గ్రేటర్ అని అర్థం. సో గ్రేటర్ అని అర్థం. సో ఆ రకంగా మనము గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏమో 2 proportions వచ్చినప్పుడు ఈక్వల్ వస్తుంది. ఇక్కడ బిగ్ P ఏ వాల్యూ ఉంటుందో అది నల్ హైపోథసిస్ వస్తుంది. మెయిన్ ఫార్ములా రాసిన మీకు మార్క్స్ పడతాయి. ఇది ఎందుకు పర్టికులర్గా ఆల్టర్నేటివ్ హైపోథసిస్ మెయిన్ అని చెప్తున్నా అంటే ఇది లెఫ్ట్ టైల్డ్ టెస్టా, రైట్ టైల్డా, లేదంటే 2 టైల్డ్ టెస్టా. సో అందుకోసం. సో 2 టైల్డ్ టెస్ట్ అంటే నాట్ ఈక్వల్ టు. సో గ్రేటర్ ఉంటే రైట్ టైల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ టైల్డ్ టెస్ట్. సో అక్కడ టేబుల్ వాల్యూ కోసం యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ అయినా మీరు నెక్స్ట్ వచ్చేసి మనం ఫార్ములా ఉపయోగించి రాస్తాం కదా, ఇక్కడ 2 proportions ఇస్తే ఇదని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసిన మార్క్స్ అనేది సో అలాట్ చేయడం వేస్తారు. మొత్తం ఏమి మీకు మార్క్స్ అనేది రాకుండా పోవు. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ జరగడం వల్ల కొన్ని మార్క్స్ లూజ్ అవుతాయి, కానీ మెయిన్ అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మెయిన్ ఇక్కడైతే నల్ హైపోథసిస్ అంటే P1 = P2 ఏదైతే బిగ్ P వాల్యూ వచ్చిందో నల్ హైపోథసిస్ అయింది. కండిషన్ ఏం చెప్తుంది, సో 45 కంటే లెస్ ఉంటేనే కదా. సో అదే కదా ఇక్కడ మనకు మెయిన్ వాళ్ళు అడిగింది. ఇక్కడ నల్ హైపోథసిస్ అంటే మనము నల్ అజంప్షన్ ఏం చేయము, ఏదైతే ఉందో P
వాల్యూ ఏదైతే P1 = P2 జస్ట్ అలా రాసేస్తాం. ఇక్కడ వచ్చేసి వాళ్ళు కండిషన్ ఏం చెప్తున్నారు, అమ్మో నాకు <45 ఉంటే వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ షుడ్ స్టాండ్ ఈజ్ ఎలక్షన్స్ అంటున్నారు. సో అంటే మనం ఏం చెప్పాలా, మనం ఏమనుకోవాలి, <45 ఉంటే స్టాండ్ గారు కదా. సో ఆ రకంగా మనం అజంప్షన్ చేసుకొని చేసుకోవాలా. ఇక్కడ ఎక్కడైనా అంతే, ఇక్కడ కూడా ఏంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నారు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే అర్థమైంది, అడ్వర్టైజ్మెంట్ ఖచ్చితంగా. సో ఇది అనేది ఈ P2 అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో P1 వస్తుంది. సో ఆ రకంగా మనం ఊహించుకొని చేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్లో వీళ్ళు ఏమన్నారు, 5:2 అన్నారు కదా. సో ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ ఎక్స్ ఇది ఎన్ అండ్ ఇక్కడ మనకు బిగ్ P వాల్యూ వస్తుంది. ఓన్లీ ఫీమేల్ యొక్క శాంపుల్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి P అంటే 2/5 వస్తుంది P వాల్యూ. ఒకవేళ మేల్ శాంపుల్ వస్తే 5/2 వేస్తే మేల్ వస్తుంది P. సో ఒక P వచ్చినాక ఆటోమేటిక్గా Q అంటే 1 - P వేస్తే Q వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎన్నో ఎక్స్ ఇచ్చారు, P అంటే X/N, బిగ్ P అంటే 2/5. ఎందుకంటే ఫీమేల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అది రాసుకొని /5 చేస్తే ఇది వస్తుంది, 1 - P వేస్తే Q వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఫార్ములాస్లో అప్లై చేస్తే మీరు నల్ హైపోథసిస్ కొంచెం మిస్టేక్ పైన కానీ అటెంప్ట్ చేయండి, ఈ ఫార్ములా ఉపయోగించి అయితే చేస్తారు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీంట్లో మనకి ఏముంటుందంటే నల్ హైపోథసిస్ రాయాలి. నెక్స్ట్ స్టెప్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇస్తారు 1% అని ఇస్తే 1/100 చేస్తే 0.01 వస్తుంది. వాళ్ళు ఒకవేళ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇవ్వకపోతే 5%గా అజ్యూమ్ చేసుకొని 0.05 రాసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇస్తే అది రాసుకోవాలి. నెక్స్ట్ ఫార్ములా అప్లై చేసి ఫార్ములా క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ వచ్చిన వాల్యూని అండ్ మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో కండిషన్ చెక్ చేస్తే రైట్ ఐల్లో లెఫ్ట్ ఐల్లో ఏదో వచ్చి ఉంటుంది కదా, దాన్ని అండ్ 0.05ని కంపారిజన్ చేసుకొని మనం టేబుల్ వాల్యూ చెక్ చేసుకోవాలి. ఆ టేబుల్ వాల్యూ అండ్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసిన ఈ క్యాలిక్యులేషన్ వాల్యూతో మనం డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఏది లెస్ ఉంది ఏది గ్రేట్ ఉందని కాదు, కానీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎలా ఉంది కంపేర్ టు టేబుల్ వాల్యూ చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఇది యాక్సెప్ట్ చేయాలన్నా తెలుస్తుంది. ఇది సింపుల్ మ్యాటర్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, సింగిల్ ప్రపోర్షన్ కదా, అప్పుడు ఏం చెప్పినా బిగ్ Pకి ఏదైతే వాల్యూ ఉందో అదే నల్ హైపోథసిస్లో వేసుకోమని చెప్పాను. సో P = 0.4. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో ఏం చెప్పాను, వాళ్ళు ఏం కండిషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం కండిషన్ ఒకసారి చూస్తే వీళ్ళు ఏం అడుగుతున్నారు, ఇట్ కెన్ బి సే దట్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:2. అంటే మేల్ అండ్ రేషియో సేమ్ ఉంటారు అంటలేరు, 5:2 ఉంటారు అంటున్నారు. ఓకే, 2:2 ఉంటారు అంటలేరు, 5:2 ఉంటారా. ఇట్ బి సే దాట్ అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్స్ ప్రశ్నిస్తున్నారు ఆరిందా. సో అంటే అర్థమైంది, సేమ్ లేవు. అప్పుడు ఏమొస్తుంది మనకు, ఇది అనేది ≠ 0.5, 0.4 అంటే తెలుస్తుంది. ఒకటేమో 5 ఉంది, ఒకటేమో 2 ఉంది. సో ≠ సో 2 టైల్డ్ టెస్ట్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు 1% ఇచ్చారు, చెప్పాను కదా 0.01 వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మెన్షన్ ఏం చేశారు, యూజ్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నారు. సో కాబట్టి అది మనం తీసుకోవాలి, 0.01 వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం మనం, కంప్యూటింగ్ ఇక్కడ నేను రాయలేదు, ఫార్ములా అప్లై చేసి మీరు చేస్తే జెడ్ వాల్యూ ఇది వస్తుంది. సో జెడ్ వాల్యూ ఇది వచ్చినాక అండ్ 0.01 అండ్ 2 టైల్ టెస్ట్లో చూస్తే మనకు టేబుల్ వాల్యూ 2.58 వస్తుంది. అండ్ ఒకసారి ఇది అనేది ఎలా చూడాలన్నా కూడా చెప్పడం జరిగింది కదా. సో ఆ రకంగా మీరు చూసుకోండి వస్తుంది. అండ్ కంపారిజన్ చేస్తే ఇది లెస్ ఉంది. సో లెస్ ఉందంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తాం. సో మీరు సమ్ అనేది ఫస్ట్ ఈ సమ్స్ చేసేటప్పుడు టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ అయినా 2 ప్రపోర్షన్ అయినా ఇక్కడ టెస్ట్ ఫర్ 1 మీన్ 2 మీన్ ఏది చేసినా సరే ఫస్ట్ వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది ఫస్ట్ రాసుకోండి. ఎక్స్ వాల్యూస్ ఇస్తారు, ఎన్ వాల్యూస్ ఇస్తారు, తర్వాత పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి X/N. సో ఆ రకంగా ఫార్మాట్ రాసుకున్నాక ఆ రకంగా వాళ్ళు ఫస్ట్ ఏం వాల్యూస్ ఇచ్చారో అవి రాసుకోండి. రాసుకున్నాక నల్ హైపోథసిస్, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H0, ఇక్కడ వచ్చేసి H1. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళది, లేదంటే 5% అంటే 5/5 అంటే 0.05. సో అది రాసుకోండి. నెక్స్ట్ మన ఫార్ములా అప్లై చేయండి. సో మన ఫార్ములా అప్లై చేస్తే మనకు జెడ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే టేబుల్ వాల్యూ, సో టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో టేబుల్ వాల్యూ ఎలా వస్తుంది, ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో వచ్చిన టెస్ట్ అండ్ బై లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ యూజ్ చేసి టేబుల్ వాల్యూ రాయండి. సో తర్వాత ఏం చేస్తారు, కంపేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండ్ టేబుల్ వాల్యూ.
సో నెక్స్ట్ కంపేర్ చేసినాక లాస్ట్ కన్క్లూజన్ రాయండి. సో ఒకవేళ ఆ కన్క్లూజన్లో క్యాలిక్యులేటర్ వాల్యూ లెస్ దాన్ టేబుల్ వాల్యూ ఉంటే, సో లెస్ దాన్ ఉంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తాం, గ్రేటర్ దాన్ ఉంటే నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తాం. అక్కడ కండిషన్. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఏంది? సో ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ వాస్ ఎఫెక్టివ్ అని అర్థం, P1 లెస్ దాన్ P2. సో అది రాయండి ఏమనంటే లాస్ట్ కదా. సో ఇట్ ఈస్ కంక్లూడెడ్ దట్ అడ్వర్టైజ్మెంట్ వాజ్ ఎఫెక్టివ్. సో ఆ రకంగా రాయండి. ఇది ఫార్మాట్ ఎలా రాయాలనేది. అండ్ ఇక్కడ మనకు ఫిబ్రవరి 2025లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ చూస్తే వీళ్ళు ఏమడిగినారంటే చూడండి, ఏ బాల్ పెన్ మ్యానుఫ్యాక్చరర్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ 10,000 రిఫిల్స్ ఉన్నాయి. అంటే 1 లాట్లో 10,000 రిఫిల్స్ ఉన్నాయి. The procedure requires some control over these lots so that no lot will contain an excess number of refills. Exactly 10,000 refills in 1 lot. Okay, he desires to take a random sample of 400 రీఫిల్స్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎంత? 400. అంటే వాళ్ళు 10,000 రీఫిల్స్ ఉన్నాయి అది కాదు, అది వచ్చేసి ఇక్కడ ఏంటంటే శాంపుల్ అంటే నువ్వు ర్యాండమ్గా సర్వే చేయడానికి నువ్వు ఎన్ని తీసుకున్నావు, నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఫర్ ఇన్స్పెక్షన్ 400. సో దట్ ఈస్ ఎన్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంది, ఫ్రమ్ ఏ లాట్ ఆఫ్ 10,000 అండ్ ఫైన్స్ 9 డిఫెక్టివ్. సో and obtain a 90% confidence interval for the number of defectives in the entire lot. సో ఇక్కడ మనకు 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అప్టైన్ చేయమన్నారు. మనకి ఇంతదాకా మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము? ఓన్లీ సింగిల్ ప్రపోర్షన్, డబుల్ ప్రపోర్షన్, 2 ప్రపోర్షన్స్ అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అని ఇచ్చారు. సో ఇట్లా 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అనేది ఇంతవరకు మనకి ఇవ్వలేదు. సో ఒకవేళ మన సమ్ములకు కూడా మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో చేశాక మన సమ్స్కి కూడా ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజింగ్కి కూడా ఒకవేళ 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు సో అదంతా ప్రొసీజర్ చేశాక కంక్లూజన్ రాశాక అండ్ లాస్ట్కి ఈ 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ లేదంటే 98 ఇస్తారు. సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మనకు సమ్స్లో ఇంతవరకు అడగలేదు కాబట్టి క్యాలిక్యులేట్ చేయలేదు అండ్ ఈ క్వశ్చన్లో అడిగారు. ఇక్కడ మనకి n = 400. అవుట్ ఆఫ్ 400 శాంపుల్స్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని? 9. సో x ఈస్ 9. సో అంతే కదా, మనం ఒక 400 శాంపుల్స్ తీసుకుంటే సో 400% ఆఫ్ 400 పీపుల్స్ తీసుకుంటే అందులో మనది ఏమంటారు ప్రిఫర్ చేసేటోళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ వచ్చేసి దాంట్లో డిఫెక్టివ్ ఎంతమంది ఉన్నారని అది అర్థం. సో 9 డిఫెక్టివ్. x = 9 అండ్ n = 400. సో మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో x/n చేస్తే p వస్తుంది. మనకి ఇక్కడ x వాల్యూ ఇచ్చారు 9 అండ్ n వాల్యూ వచ్చేసి 400. సో p వాల్యూ అనేది క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో వీళ్ళు 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద ఎంటైర్ లాట్ అన్నారు. సో అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఉన్నాయి, 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనం చూద్దాము. వాళ్ళు మనకు వాల్యూస్ చూడండి, x = 9 ఇచ్చారు అండ్ n = 400 ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏంది ఓన్లీ 1 శాంపులే మనము. సో 10,000 రిఫిల్స్ ఉన్నాయి ఓన్లీ 1 లాట్లో. అవుట్ ఆఫ్ 1 లాట్లో 400 శాంపుల్స్ అనేది తీసుకున్నారు. సో ఇది సింగిల్ ప్రపోర్షన్. సో ఈ సింగిల్ ప్రపోర్షన్లో 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అడుగుతున్నారు. సో మనకి ఇది ఇచ్చారు కాబట్టి మనకు ఫార్ములా x/n. x/n అంటే 9 / 400 చేస్తే మనకు 0.0225 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమన్నారంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అడిగినారు. సో మనకు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అడిగినప్పుడు సో కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎంత ఇచ్చారు మనకు? 90% ఇచ్చారు. సో కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే 90% నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అర్థం. సో మనకి ఇందులో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎలా వస్తుందంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 100%లో నుంచి 90% సక్సెస్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే ఫెయిల్యూర్ ఛాన్స్. సో కాన్ఫిడెంట్గా 90% ఉన్నారు నెంబర్ ఆఫ్ ఇది. సో ఫర్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద ఎంటైర్ లాట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ 90% 100లో నుంచి మైనస్ చేయాలి. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అలా వస్తుంది. ఈ 100%లో నుంచి 90% మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10%. ఇది వచ్చేసరికి మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో 10% అంటే 10 / 100 చేస్తే 0.10 వస్తుంది. ఇది మనకు లెవెల్ ఆఫ్
సిగ్నిఫికెన్స్. ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే క్వశ్చన్ ఫిబ్రవరి 2025లో వచ్చింది. సో ఈ రకంగా డిఫరెంట్ మోడల్స్ కూడా అడిగే అవకాశం ఉంది. సో ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అనేది మేజర్ టాపికే. సో ఇంతవరకు మనల్ని అడగలేదు. ఓన్లీ 100లో నుంచి ఇది మైనస్ చేయాలా, చేస్తే మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. సో పీ వాల్యూస్ x/n చేస్తే ఇది వస్తుంది, సింపుల్. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే మామూలుగా మనకు ఫార్ములా ఏంది, Z = P - P నెక్స్ట్ PQ / N రూట్, ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నారు. సో ఈ రకంగా మన కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో నుంచి మన కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నప్పుడు ఇది ఈ P అనేది కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఫార్ములా చెప్తా. ఇది ఉందా, ఫస్ట్ ఈ ఫార్ములా ఇక్కడ రాయండి. ఓకే, ఇది రాసినాక ఇది ఇటు సైడ్ పోతే ఏమైపోతుంది, డివైడెడ్ బై ఉంది, ఇటు సైడ్ పోతే ఇంటూ అవుతుంది. ఈ జెడ్ అంటే టేబుల్ వాల్యూ. సో ఇంటూ ఇది ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఇంటూ ఇది అవుతుంది, అంటే జెడ్ టేబుల్ వాల్యూ ఓకే ఇంటూ దిస్. నెక్స్ట్ ఏమైపోతుంది, ఇక్కడ మీరు ఏం రాసుకుంటారంటే నెక్స్ట్ అనేది మనము ఓన్లీ స్మాల్ p మాత్రమే తీసుకోవాలి. సో స్మాల్ p మాత్రమే తీసుకొని ఇక్కడ ± పెట్టుకోవాలి. ఇది మన కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫార్ములా. అది ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు ఈ రకంగా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే వీళ్ళు 2 ప్రపోర్షన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, అప్పుడు కూడా మనకు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అడిగితే ఇదే సమ్ సేమ్ యాస్టీజ్ ఇక్కడ మనం ఒకటి క్యాలిక్యులేషన్ చూడండి. మనకి P అంటే ఎంత వాల్యూ వచ్చింది, 0.0225 0.0225. నెక్స్ట్ ఏంది ± నెక్స్ట్ జెడ్ టేబుల్ వాల్యూ మనకు తెలియదు కదా. సో ఇక్కడ మనకి ఏంది ఆల్టర్నేటివ్ హైపోథసిస్, నల్ హైపోథసిస్ అది అడుగుతలేరు, ఆ ఫార్మాట్ అవసరం లేదు. మన కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నప్పుడు ఈ ప్రొసీజర్ ఉపయోగించాలి. సో 90%, 98%. సో సమ్ అయిపోయినాక కూడా ఒక్కసారి మనకు మన సమ్లో కూడా 98% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ మనల్ని ఏం అడిగినారో ఆ సమ్ కంప్లీట్ చేసి ఇక్కడికి రావాలి. ఇక్కడ మాత్రం మనల్ని అదంతా ఏం అడగలేదు, ఓన్లీ 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ గురించి మాత్రం అడిగారు కాబట్టి మనం ఈ పోర్షన్ అవసరం లేదు, చేయాల్సిన అవసరం. సో కాబట్టి మనకు అలా అడిగిందే ఇది మ్యాటరు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి జెడ్ టేబుల్ వాల్యూ తెలియాలి. జెడ్ టేబుల్ వాల్యూ ఎలా తెలుస్తుంది, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.10 దగ్గర తెలుస్తుంది. సో 0.10 దగ్గర మనం ఏది చూసుకోవాలా, సో 0.10 దగ్గర మనం 2 టైల్డా రైట్ టైల్డా, సో అంటే 1 రైట్ టైల్డా లెఫ్ట్ టైల్డా 2 టైల్డా. సో మనకి ఏమి ఇవ్వకపోతే మనం ఏమైనా అజ్యూమ్ చేసుకోవాలంటే 2 టైల్డ్ అని అర్థం చేసుకోవాలి. సో 2 టైల్డ్ టెస్ట్లో మనము ఇక్కడ 0.10 ఎంత ఉందో చూసుకోవాలి. సో ప్రజెంట్ నా టెక్స్ట్ బుక్లో 10%ది లేదు, ఓన్లీ 5% ఆ రకంగా ఉన్నాయి. సో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ హాల్లో మాత్రం ఒక షీట్ అనేది ఇన్విజిలేటర్కి ఇస్తారు, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని. ప్రజెంట్ అంటే టెక్స్ట్ బుక్లో మాత్రం ఇక్కడ 5% ఉంది కానీ 10%ది లేదు. సో కాబట్టి ఇక్కడ నేను గూగుల్లో నుంచి తీసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఎంత 10%ది. సో 10% ఏంది 2 టైల్డ్. సో 5%ది 2 టైల్డ్ ఏమో ఇది, 1% 2 టైల్డ్ ఏమో ఇది. సో మనకు కావాల్సింది ఎంత, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 10% అండ్ 2 టైల్డ్. సో వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం 2 టైల్డ్ అనుకోవాలి, లెస్ దాన్ గ్రేటర్ దాన్. సో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అనుకోవాలి, 1.645 వస్తుంది. సో అది అనేది జెడ్ టేబుల్ వాల్యూ 1.645. ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే ఈ 10%ది చూసుకుంటున్నాం. ఆ 10% కూడా మనకి ఇన్ఫర్మేషన్ వల్ల ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకోవాలంటే అజ్యూమింగ్ దట్ 2 టైల్డ్ టెస్ట్గా కన్సిడర్ చేయాలమ్మా. సో అది సో కాబట్టి మనం 1.645 తీసుకున్నాం. సో 1.645 తీసుకున్నాక నెక్స్ట్ ఇంటూ PQ / N. సో PQ / N ఆల్రెడీ P వాల్యూ తెలుసు. సో 225 ఇంటూ, సో మీకు ఇవి వచ్చేసి బిగ్ పీక్యూలు అని మీకు డౌట్ రావచ్చు. ఈ రకంగా ఒకవేళ P వాల్యూ రాకపోతే 0.5గా కన్సిడర్ చేయమని చెప్పినా కదా, సో అనే డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలో P వాల్యూస్ ఇది ఇస్తారు అండ్ కాబట్టి మనం ఇది 1 - Q వాల్యూ ఎలా వస్తుందంటే 1 - P చేస్తే వస్తుంది. సో ఆ రకంగా చేస్తే 0.9775 వస్తుంది. సో కాబట్టి ఓన్లీ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అని 90% ఈ రకంగా ఇచ్చినప్పుడు మాత్రమే సో ఈ పీని బై యూజింగ్ దిస్ పీని యూజ్ చేస్తే సో ఇక్కడ మనం బిగ్ పీగా స్మాల్ పీని కన్సిడర్ చేస్తాం అండ్ 1 - P చేస్తే మనకు బిగ్ పీ వస్తుంది. సో ఆ స్మాల్ పీ వాల్యూస్ని బిగ్ పీగా తీసుకొని అండ్ 1 - P చేస్తే అండ్ బిగ్ క్యూ వాల్యూ వస్తుంది. ఓన్లీ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ 90% అని వచ్చినప్పుడు మాత్రమే ఈ రూలు. సో ఇది ఇవ్వనప్పుడు సేమ్ యాస్టిస్ మనం ఏ రకంగా చేస్తాం అదే ఫార్మాట్. ఇది ఒకటి
డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకుని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశం కాదు. సో ఇటువంటి సమ్లు వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఎన్ అంటే ఎంత 400. సో ఇది ఇంటూ ఇది వేయండి, మీకు క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి ఎగ్జామ్కి ఇది ఇంటూ ఇది వేయండి అండ్ డివైడెడ్ బై 400 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. దానికి రూట్ చేయండి, రూట్ చేస్తే మీకు సమ్ ఆన్సర్ వస్తుంది. సో 0.0225 ప్లస్ ఆర్ మైనస్ 1.645. సో ఆన్సర్ వస్తుంది. అది ఎంత వస్తుంది అంటే 0.0074 వస్తుంది. సో మళ్ళీ ఈ 2 వాల్యూస్ని ప్లస్ చేస్తే 0.0225 ప్లస్ ఆర్ మైనస్ ఇవి రెండింటిని మనం మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేస్తే మనకు సమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇంకా ఏం చేయాలంటే, సో మనకి ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ అన్నారు కాబట్టి మనం ఒకసారి ఏమో ప్లస్గా కన్సిడర్ చేయాలా, ప్లస్ 0.012173 వేయాలా అండ్ ఇంకోసారి ఏమో 0.0225 మైనస్గా కన్సిడర్ చేసి చేయండి. ఇది చేస్తే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 0.0103 వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి 0.0347 వస్తుంది. సో ఇది అనేది మనకు 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నప్పుడు ఈ రకంగా మనకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇక్కడ మనము చూస్తే ఒకసారి వీళ్ళు అడిగింది కూడా ఏమడిగారు, సో ఇక్కడ చూడండి సమ్లో ఓన్లీ మనల్ని కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మాత్రమే అడిగారు. అప్టైన్ 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అడిగారు. సో ఈ రకం చేస్తే మనకి ఎంత వచ్చింది చూడండి. అదో ఫస్ట్దేమో మనకు 0.0103 వచ్చింది, సెకండ్దేమో 0.0347 వచ్చింది. సో అప్టైన్ 90% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ద ఎంటైర్ లాట్ అంటే ఈ 2 డిజిట్స్ మధ్యలో సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఉంటాయి అని అర్థం. సో ఈ రకంగా చేసి మీరు కావాలంటే ఆ వాల్యూస్ అనేది ఇట్లా లెస్ దాన్ పి లెస్ దాన్ సో ఆ రకంగా రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వదిలేసినా వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఈ వీడియోలో టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ అండ్ టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఈ రకంగానే అడుగుతారు. సో మీకు ఏదన్నా డిఫరెంట్ సమ్ అనిపించినా ఒకవేళ నాకు మీరు మెన్షన్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాట్సాప్లో కూడా డిఫరెంట్ సమ్స్ ఓన్లీ మీకు అండర్స్టాండ్ కావాలన్న ఉద్దేశంతో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కావాలంటే అటువంటివి కూడా అడగవచ్చు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలో మీకు టెస్ట్ ఫర్ 1 ప్రపోర్షన్ అండ్ టెస్ట్ ఫర్ 2 ప్రపోర్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఇందులో నుంచే 99% వస్తున్నాయి. అండ్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఇవి నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అర్థమవుతున్నాయో లేనో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా ఉందనేది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి టెస్ట్ ఫర్ 1 మీన్ ఆల్రెడీ ఇందులో వీడియో లెంత్ అవుతుందని ఇక్కడికి ఎండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెస్ట్ ఫర్ 1 మీన్ అండ్ 2 మీన్స్ గురించి నెక్స్ట్ సెషన్ ఉంటుంది. సో కాబట్టి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మేము పెట్టే ప్రతి వీడియో అనేది వస్తుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.